वेदान्तवाक्येषु सदा रमन्तः वेदान्तवाक्येषु सदा रमन्तः भिक्षान्नमात्रेण च तुष्टिमन्तः अशोकवन्तः करुणैकवन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरम्। ओम हृदयकुहर मध्ये केवलं ब्रह्ममात्रं तु अहम् इति साक्षादात्मरूपेण भाति हृदि विषमनसा स्वञ्चिन्वता मज्जता वा पवनचलनरोधात् आत्मनिष्ठो भवत्वम्। మనిషి ఉన్న చోట మనసు ఉండకపోవచ్చు, కానీ మనసు ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా మనిషి ఉంటాడు. ఎక్కడ మనసు ఉంటే అక్కడ మనిషి ఉంటాడు. మనస్సు భక్తిలో ఉంటే మనిషి భగవంతుడిలో ఉంటాడు. మనస్సులో గనక జ్ఞానం నిండితే మనిషి జ్ఞానంలో పండిపోతాడు. ఎవరి మనసులో అయితే జ్ఞానం నిండి ఉందో, ఏ వ్యక్తి అయితే జ్ఞానంలో పండిపోయి ఉన్నాడో అటువంటి వాడు నిత్యముక్తుడు, జీవన్ముక్తుడు. కౌపీనవంతః అపి భాగ్యవంతః. కేవలం కౌపీనమే ధరించిన వాడైనప్పటికీ కూడాను భాగ్యవంతుడు. ఈ ప్రపంచంలో అతనిని మించినటువంటి భాగ్యవంతుడు మరొకడు లేడు. తన ఆనందం కొరకు మరొక దానిని ఆశ్రయించినటువంటి వాడు, మరొక దాని మీద ఆధారపడి మనుగడను కొనసాగించినటువంటి వాడు, స్వస్య ఆనందభావే తన స్వరూపంలోనే ఆనందాన్ని అనుభవించేటువంటి మహానుభావుడు జీవన్ముక్తుడు. ఆర్ష సంస్కృతిలో చరించి ఆర్ష ధర్మంలో
ఆర్ష ధర్మాన్ని ఆచరించి బ్రతుకును భగవన్మయంగా మార్చుకున్నటువంటి ధన్యాత్ముడు, కృతార్థుడు, కృతకృత్యుడు, ఆత్మవిధుడు, అతడే మనం చూసినటువంటి జీవన్ముక్తుడు. ఇంతవరకు కేవలం జీవన్ముక్తుని యొక్క వైభవాన్ని చూస్తూ వస్తున్నటువంటి మనం ఈరోజు సమాప్తంలో జీవన్ముక్తుని యొక్క వైభవంతో పాటు ఆ మహాత్ముని యొక్క అడుగుజాడల్ని అనుసరిస్తూ ఆ మహాత్ముని యొక్క పాదముద్రల్ని దర్శిస్తూ ధరించేది ఎలాగో చివరగా ఈ శ్లోకంలో రెండింటిని, అంటే సాధన సిద్ధి రెండు అత్యద్భుతంగా చూపెడుతూ సంపూర్తి చేస్తున్నారు ఆచార్యుల వారు. తరించినవాడు తరించిపోయాడు. కేవలం ఎవరో తరిస్తే మనకు అందేదేం లేదు. అలాంటి మహాత్ములు ఈ ప్రపంచంలో ఉండడం, మనం వాళ్ళని అనుసరించడానికి, వాళ్ళకి నమస్కరించడానికి, వారిని చూచి కళ్ళని పవిత్రంగా మార్చుకోవడానికి, వాళ్ళ వాక్యాలు విని చెవుల్ని పరిశుభ్రం చేసుకోవడానికి, వారి మార్గంలో నడిచి మన బ్రతుకును కూడా భగవన్మయంగా మార్చుకోవడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. కనుక ఎట్లా చరించాలి, ఎలా చరించాలి? ఏషః పంథ మయోద్దిష్టో ఏన యాంతి మహర్షయ. ఏ మార్గంలో అయితే మహర్షులు చరించారో, సంచరించారో, వాళ్ళు నడిచినటువంటి మార్గాన్ని, వాళ్ళ పాదముద్రల్ని, వాళ్ళ అడుగుదాడల్ని అనుసరిస్తూ పోవడమే మనం తరించడానికి మార్గం, మరొకటి కానీ కాదు. చింత ఈ ప్రపంచంలో ఎన్ని పొందినా, ఎన్ని ఉండినా, ఏవేవి వస్తున్నా, ఏవేవి పోతున్నా, చింతన పోగొట్టుకున్న వాళ్ళు లేరు. నిశ్చింతగా ఉండేటువంటి వాళ్ళు లేరు. ఉండేటివి ఉంటాయి, పోయేటివి పోతాయి. ఇవి ఉన్నవి నాకు చింత అంటాడు, అవి లేవు నాకు చింత అంటాడు ఇంకొకడు. అందరికీ చింతలు ఉన్నాయి. ఎవరికి నిశ్చింత? ఈ ప్రపంచంలో సమస్తమైనటువంటి చింతలు దూరమై నిశ్చింతగా ఉండేది ఎవరు అంటే చింతా నాస్తి కిల. ఎలాగైతే ఒక రమణ మహర్షిని మనం చూస్తున్నామో, ఒక ఆది శంకరాచార్య స్వామిని చూస్తున్నామో, ఈరోజు విషయపరంగా యతి పంచకంలో ఒక అద్భుతమైనటువంటి యతివరేణ్యుని చూస్తూ ఉన్నాము. వీళ్ళకి సమానమైనటువంటి రీతుల్లో జ్ఞానాన్ని పొంది తరించినటువంటి మహితాత్ముడు, మహానుభావుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారు. ఆయన కీర్తనలు ఇదే చెబుతాడు. అందరికీ చింత ఉందేమో, ఆత్మవిధుడికి చింత ఉండేందుకు అవకాశమే లేదు. తేషాం చింతా నాస్తి కిల, తేషాం చింతా నాస్తి కిల. కిల లేదు కదా, చింతా నాస్తి కిల. తేషాం, ఇటువంటి వారికి చింత ఉండేందుకు అవకాశం లేదు కదా. ప్రపంచంలో అందరూ చింతలో మగ్నమైపోతున్న నిశ్చింతగా జీవించేటువంటి వాడు జీవన్ముక్తుడు. ఎలా వచ్చిందండి? పరమహంస గురు పదచిత్తానాం, పరమహంస గురు పదచిత్తానాం, బ్రహ్మానంద అమృతమత్తానాం చింతా నాస్తి కిల. పరమహంస గురు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు యొక్క పద అడుగుల్ని, పరమహంస గురు పద. కాబట్టి ఒక మహానుభావుని యొక్క పాదపద్మాలు, అడుగులు ఏవైతే ఉన్నాయో వాటి యందు పరమహంస గురు పద చిత్తానం, ఆ అడుగుల్లో తన మనసును పెట్టినటువంటి వాడు. అంటే ఆ వాళ్ళు నడిచేటువంటి మార్గంలో నడకను కొనసాగించేటువంటి వాడు పరమహంస గురు పద చిత్తానాం, బ్రహ్మానంద అమృతమత్తానాం. బ్రహ్మానందం అనేటువంటి అమృతాన్ని పానం చేసి మత్తుడై ఉండేటువంటి వాడు. యద్ జ్ఞాత్వా మత్తో భవతి సిద్ధో భవతి ఆత్మారామో భవతి.
నారద మహర్షి చెబుతాడు. అటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు యత్ జ్ఞాత్వా ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందాడో, తెలుసుకున్నాడో, జ్ఞాత్వా మత్తో భవతి, ఒక ఉన్మత్తుడైపోతూ ఉండాడని ఆ బ్రహ్మానంద రసాన్ని పానం చేసి ఉన్మత్తుడైపోతున్నాడు. మత్తో భవతి సిద్ధో భవతి, సిద్ధపురుషుడైపోతున్నాడు. ఆత్మారామో భవతి, వాడే ఆత్మారాముడు అవుతున్నాడు ఈ ప్రపంచంలో. చింతా నాస్తి కిలా తేషాం చింతా నాస్తి కిలా పరమహంస గురు పద చిత్తానాం పరమహంస గురు పద చిత్తానాం బ్రహ్మానంద అమృత మత్తానాం. అది ఆ బ్రహ్మానందం అనేటువంటి అమృతాన్ని, బ్రహ్మానంద అమృత రసాన్ని పానం చేసి ఎవడైతే మత్తుడైపోయి ఉన్నాడో అటువంటి వాడికి చింత లేదు ఈ ప్రపంచంలో. ఎందుకని? ప్రపంచ విస్మృతప్రాయ, మొన్ననే చూచాం కనుక ప్రపంచ విస్మృతప్రాయ. కాబట్టి తరించిన వాడు ఎలాగూ తరించిపోయాడు. కాబట్టి తరించినటువంటి ఆ మహానుభావుడు ఇతరులు తరించడానికి ఆధారమైనటువంటి పవిత్ర పంథా కలిగినటువంటి వాడు. ఆయన తరించిపోయినా మనం తరించాలంటే అదే మార్గం. కానీ చివర ఆ తరించినటువంటి మహానుభావుని యొక్క వైభవం, జీవన్ముక్తుని యొక్క వైభవం, దానితో పాటుగా మనం ఎలా తరించాలనేది కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇది చివరి శ్లోకం, లాస్ట్ వన్ ప్లీజ్. పంచాక్షరం పావనం ఉచ్చరంతః పతిం పశూనాం హృది భావయంతః భిక్షాశనాదిక్షు పరిభ్రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. పంచాక్షరం పావనం ఉచ్చరంతః. ఇప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఇదేంది ఇది? స్వానంద భావే పరితుష్టిమంతః ఎక్కడ, అశోకవంతః ఎక్కడ, మళ్ళీ పంచాక్షరికి రావడం ఏంటి? ఇది సాధన కదా. సిద్ధపురుషుడు తాను అయిపోయినప్పుడు కౌపీనవంతః ఖలు భాగ్యవంతః, మళ్ళీ ఇదేమిటి అని. ఇది విచిత్రం. ఎందుకనంటే ఒకవైపు ఆ మహానుభావుడు ఈ మార్గంలో చరించి తరించాడు అని మనకు తెలియజేయడం, రెండవది ప్రారబ్ధవశాత్తు దేహం ఉన్నది కనుక మొన్న మనం చూసినట్టుగా ఏం చేస్తూ ఉన్నాడని. వేదాంత వాక్యేషు సదా రమంతః, ఫస్ట్ శ్లోకమే. కాబట్టి వేదాంత వాక్యేషు, వేదాంత వాక్య అర్థేషు తాత్పర్యేషు సదా రమంతః అని అన్నప్పుడు దేనికి అంటే వేదాంత వాక్యాల యొక్క అర్థం ఆయనకి తెలియదా, భావం తెలియదా? అదే తానైనటువంటి వాడు. ఎందుకని? ఇంకొక మార్గం ఏమి లేదు కనుక పాపం ఆ దేహము, ఆ మనసు, ఆ ఇంద్రియాలు ప్రారంధమైనంత వరకు కొనసాగుతూ ఉన్నాయి కనుక మళ్ళీ ఆ మనసు ఏదైతే ఉందో దాన్ని దీంట్లో రమింపజేస్తూ ఉండడమే కానీ ఆ రమణం ఏదో తనకు అవసరమై మాత్రం కాదు. ఎందుకని? తాను సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి పరమేశ్వరుడు అయిపోయాడు కనుక. కాబట్టి ఒకవైపు వాళ్ళు ఎలా తరించారో తెలియజేయడం, రెండవది ఆ మార్గంలో మనం ఎలా తరించాలనో తెలియజేస్తూ ఉండడం. కానీ శాస్త్రం ఎట్లా చెప్తూ ఉందంటే, తరించిపోయిన మహాత్ముడు కూడాను ప్రారబ్ధవశాత్తు దేహం ఉన్నంత వరకు, ఇది మీకు కైవల్యోపనిషత్తులో చెప్పాను నేను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. శతరుద్రీయం చెప్తూ సదా సకృద్వా జపేత్ అని, సకృద్వా కనీసం సదా. కాబట్టి తరించిపోయిన మహాత్ముడు కూడాను పాపం మనసు ఉంది గనక ఆ మనసులో స్మరణం అంతే, తనకు స్మరణం కాదు, మనసు స్మరిస్తూ ఉంది, మనసు స్మరిస్తూ ఉంది అనేదాన్ని తాను సాక్షిగా వీక్షిస్తున్నాడు. అది బ్యూటీ. అర్థమవుతుంది. అందుకని మహాత్ములు ఆలయాలకు పోతారు, మహాత్ములు స్తోత్రాలు రాశారు, పాడారు. ఈయన రాసిన స్తోత్రాలు ఎవరు రాయలే, ఏం పొందాలని.
భజగోవిందంలో చూస్తే నేను మూర్ఖుణ్ణి మూఢుణ్ణి కూడా కొన్ని చోట్ల రాశాడు. అది వాస్తవమా? కాదు. మనం అట్లా ప్రార్థించాలి అని తెలియజేయడం ఇదొక బోధనా విధి. అట్లాగే పంచాక్షరం పావనం ఉచ్చరంతః. విద్యలు అనేకం ఉన్నాయి. అన్నిట్లో ఆధ్యాత్మ విద్య విద్యానాం, అన్ని విద్యల్లో అధ్యాత్మ విద్య శ్రేష్టమైనటువంటిది ఆత్మవిద్య. కానీ ఈ ఆత్మవిద్యని బోధించేటువంటివి శృతులు, వేదాలు, ఉపనిషత్తులు, వేదాంతం కదూ. కనుక విద్యలన్నిట్లోకి వేదాంతం శ్రేష్టమైంది. అంటే వేదం శ్రేష్టమైంది, శృతి ప్రమాణం కనుక. ఆ శృతిలో కూడాను శాస్త్రం ఎట్లా చెప్తుందంటే, ఆ వేదంలో శతరుద్రియం, మీకు మన రుద్రం చెప్పాను చూచారా, రుద్రం. కనుక వేదం శ్రేష్టమైనటువంటిది. వేదంలో శతరుద్రియం ఏదైతే ఉందో, రుద్రం ఏదైతే ఉందో, రుద్రం శ్రేష్టం. అది ఏకాదశని శృతౌ రుద్రై. కాబట్టి రుద్రంలో అది వేదం మధ్యలోనే ఉంది కనుక రుద్రం శ్రేష్టం. రుద్రములో అత్ర పంచాక్షరి, రుద్రములో పంచాక్షరి మనకు శ్రేష్టం. చెప్తాను. ఆ పంచాక్షరి దగ్గరకు వచ్చేటప్పటికి తస్య, అక్కడ శివ ఇత్యక్షరం ద్వయం. పంచాక్షరి అంటే 5 అక్షరాలు కదూ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందులో మధ్యలో ఉండేటువంటి 2 అక్షరాలు శ్రేష్టం, శివ అని చెప్పింది శాస్త్రం. విద్యాసు శృతిరుత్కృష్ట. విద్యాసు విద్యలలో, శృతి ఉత్కృష్ట, వేదం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటిది. విద్యాసు శృతి ఉత్కృష్ట, శృతి ఉత్కృష్ట ఇది రుద్రైకాదశిని శృతౌ. కాబట్టి శృతౌ, ఆ వేదాల్లో కూడాను రుద్రం, శతరుద్రీయం శ్రేష్టమైనటువంటిది. తత్ర పంచాక్షరి, తత్ర పంచాక్షరి, ఆ రుద్రంలో పంచాక్షరి శ్రేష్టమైనటువంటిది. తస్యాం, ఆ 5 అక్షరాలు కలిగినటువంటి ఆ పంచాక్షరిలో శివ ఇది అక్షరం ద్వయం, శివ ఇత్యక్షరం ద్వయం. శివ అనేటువంటి 2 అక్షరాలు మహాశ్రేష్టమైనటువంటివి అని. కాబట్టి శివ పంచాక్షరి, శివ ఓం నమ శివాయ పంచాక్షరి, దానికి సారభూతమైంది శివ. అంటే శివ స్వరూపమేది. నమః నమస్కారం, నమః అంటే నమస్కారం, శివాయ శివునకు, అంతే, ఇంకే లేదు. నమశివాయ అంటే శివాయ శివునకు, నమః నమస్కారం. ఓం అనేటువంటిది ప్రణవం, ఓం నమ శివాయ, అది కనుక ప్రధానమైనటువంటిది శివుడు. ఎవరికి నువ్వు నమస్కరిస్తూ ఉన్నావు? శివుడికి నమస్కరిస్తున్నావు కనుక శివ మంగళస్వరూపం. ఎప్పుడైతే శివుడు మంగళస్వరూపం అయ్యాడో మన జీవితంలో ఉండేటువంటి అమంగళాలన్నీ తొలగిపోతాయని అర్థం, ఉపద్రవాలన్నీ తొలగిపోతాయని అర్థం. సర్వోపద్రవాల్ని తొలగించి సర్వ కళ్యాణపరంగా జీవితాన్ని భగవన్మయంగా మార్చేటువంటి శక్తి ఆ శివ అనేటువంటి నామానికి ఉంది. అది ఇంకే లేదు. ఇప్పుడు మనం మీకు చెప్పాం, ఓం నమ శంభవే చ మయో భవే చ, చెప్పండి. నమ శంభవే చ మయో భవే చ, నమ శంకరాయ చ మయస్కరాయ చ, నమ శివాయ చ శివతరాయ చ, నమ శివాయ చ, నమ శివాయ అక్కడుంది మధ్యలో. కాబట్టి రుద్రమంతా నడుస్తూ ఉంటే రుద్రం మధ్యలో ఈ పంచాక్షరి ఉంది, నమ శివాయ. మీకు రుద్రం చెప్పినప్పుడు అప్పుడు కూడా చెప్పాను నేను, ఇక్కడ ఉంది పంచాక్షరి, ఇదే ఓం నమ శివాయ. కనుక నమ శివాయ చ, నమః చా తీసే మధ్యలో శివ, నమ శివాయ చ శివతరాయ చ, అదే నమ శివాయ చ. శివ మంగళస్వరూపం, సుఖం. శివశబ్దం సుఖం, శివశబ్దం శుభం, శివశబ్దం మంగళం చెప్తాను. కనుక మన జీవితాన్ని అత్యంత మంగళకరంగా మార్చేది, శుభకరంగా మార్చేది, అధికమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని మనకు ప్రసాదించేటువంటిది శివనామం. అది శివతరాయచ, అదొక చెప్తాను. శివతరాయచ అంటే అతిశయైన శివం కరోతి ఇది శివతరాయచ. శివం శివతమం శివతరం శివతరాయచ, అతిశయన శివం కరోతి ఇది. కాబట్టి అతిశయించినటువంటి సుఖం,
అదే బ్రహ్మానందం. ఇంకా అంతకు మించినటువంటి ఆనందం మరొకటి లేదు. అందువల్ల శివతరాయచ నమ శివాయచ శివతరాయచ. కాబట్టి శివ మంగళస్వరూపం గనక శుభకరమైంది, ఆనందప్రదమైంది. ఇది తరించినటువంటి వాడికి ఉపయోగపడుతుంది, తరించాలని ప్రయత్నం చేసే సాధకుడికి ఉపయోగపడుతుంది, సిద్ధపురుషుడికి ఉపయోగపడుతుంది, సాధకుడికి కూడాను ఉపయోగపడుతుంది. సిద్ధపురుషుడికి ఏ విధంగా ఉపయోగపడుతుందండి? ఆయన కౌపీనవంతః ఖలు భాగ్యవంతః కదా అని అన్నట్లయితే శివశబ్దం నిస్త్రైగుణ్యతయా శుద్ధత్వాత్ శివ, అది నిస్త్రైగుణ్యతయా శుద్ధత్వాత్ శివ, ఇది అర్థం. అంటే శివశబ్దానికి అర్థం ఏంటంటే ఇది మనకు వర్తించదు, ఇది బ్రహ్మజ్ఞానికి వర్తిస్తుంది, భాగ్యవంతుడు జీవన్ముక్తుడికి వర్తిస్తుంది. ఇది నిస్త్రైగుణ్యతయా అంటే త్రిగుణాతీతుడు, గుణాతీతుడు, సత్వరజస్తమో గుణాలని అధిగమించినటువంటి వాడు. చూచారా? నిస్త్రైగుణ్యతయ. ఎప్పుడైతే నిస్త్రైగుణ్యుడు అయ్యాడో, గుణాల్ని అధిగమించిపోయాడు. మనం గుణాల్లోనే ఉన్నాం, సత్వరజస్తమో గుణాల్లో ఉన్నాం. కాబట్టి ఒక్కొక్కప్పుడు ఆలోచనలు చేస్తాం సత్వగుణం, ఒక్కొక్కప్పుడు కర్మలు చేస్తాం రజోగుణం, ఒక్కొక్కప్పుడు నిద్రపోతాం తమోగుణం. ఇవన్నీ మనలో కనపడుతున్నాయి. కానీ ఆ మహానుభావుడు అవి కాదు. నిస్త్రైగుణ్యతయ ఈ త్రిగుణాలను అతిక్రమించి ఉండాడు గనక శుద్ధత్వాత్ అంటే గుణముల చేత మలినం కానిటువంటి వాడు. ఎవరి బుద్ధి అయితే గుణముల చేత కలుషితం కాదో నిస్త్రైగుణ్యతయ శుద్ధత్వాత్ పరిశుద్ధమైనటువంటి వాడు, నిర్మలమైనటువంటి వాడు, నిరంజన స్వరూపమైనటువంటి వాడు శివ. కాబట్టి ఒక మహానుభావుడు శివ 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 అంటున్నాడంటే అహం శివ, అదే అహం శివ, శివోహం 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 కృతకృత్యోహం ధన్యోహం శివోహం అహం శివ, నేను శివస్వరూపుణ్ణి. మనం శివ అన్నామనుకోండి, దాని అర్థం అది కాదు. శివుణ్ణి ప్రార్థించడం. హే భగవాన్, నా జీవితం ఇట్లా అన్యాయం అయిపోతూ ఉంది, కాలం గడిచిపోతూ ఉంది, టైమ్ ఈజ్ ఫ్లీటింగ్, కాలహ క్రీడతి గచ్చతి ఆయుహో, నా ఆయుష్ నశించిపోతూ ఉంది, క్షీణించిపోతూ ఉంది, నేను తరించే మార్గం ఎట్లా? శివా 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 శివ చెప్తా. కానీ అక్కడ అది కాదు శివశబ్దం. కాబట్టి మహానుభావుడి విషయం చూసినప్పుడు, జీవన్ముక్తుని గురించి చూసినప్పుడు ఆయన శివ చూడండి, పంచాక్షరం పావనం ఉచ్చరంత. ఆయన పంచాక్షరం ఉచ్చరంత, శివనామం ఉచ్చరంత. దేనికి? అది పావనం చేసే లక్షణం కలిగింది. పావనం అది పవిత్రం చేస్తుంది, పవిత్రం అదే పవిత్రం. కాబట్టి ఆ జ్ఞాని యొక్క విషయంలో పవిత్రమైనటువంటి శివస్వరూపం తాను అయ్యున్నాడని అర్థం. కనుక మన దగ్గరకు వచ్చేటప్పటికీ మనం పంచాక్షరి మంత్రాన్ని, శివనామాన్ని ఎందుకు ఉచ్చరిస్తున్నాము అని అంటే పావనం ఉచ్చరంత, మనం పవిత్రం కావడానికి. శివనామం పవిత్రమైంది కనుక అది పవిత్రం కావడమే కాదు, దానిని ఆశ్రయించిన వాళ్ళని కూడా పవిత్రం చేస్తూ ఉంది కనుక మనం శివనామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాం. ప్లీజ్ అర్థమవుతుంది? కనుక నిస్త్రైగుణ్యతయ శుద్ధత్వాత్ శివ. కాబట్టి శివోహం ఎప్పుడు? సదాశివోహం, ఎల్లప్పుడూ నేను శివుణ్ణే, ఎల్లప్పుడు సదా ఎల్లప్పుడు నేను శివుణ్ణే. ధన్యోహం, నేను ధన్యుణ్ణి అయిపోయాను ఈ ప్రపంచంలో. కృతకృత్యోహం, నేను చేయదగిందంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేవు, సమస్తాన్ని పొందినవాడయ్యాను. ఎందుకని? ఆత్మవిధుడిని గనక. ఏది తెలుసుకున్న తర్వాత మళ్ళీ రెండో వస్తువుని తెలుసుకోవాల్సిన అవసరం లేదో అటువంటి దాన్ని పొందినవాడిని అయ్యాను గనక కృతకృత్యోహం. ఇక నేను పొందవలసిందంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు అని తెలుసుకున్నటువంటి వాడు, అటువంటి వాడు శివ 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 అంటే అహం శివ అహం శివ అహం శివ చిదానందరూప శివోహం శివోహం అహం శివ శివోహం చిదానందరూప శివోహం శివోహం. అది మన దగ్గరకు వచ్చేటప్పుడు శివశబ్దం స్వనామ స్మృతి మాత్రేణ, స్వనామ స్మృతి మాత్రేణ పావయన్ శివ, పావయన్ శివ. కేవలం శివ అనేటువంటి నామాన్ని ఉచ్చరించడం చేతనే మనల్ని పవిత్రం చేసేటువంటి వాడు గనక ఆయన శివ. స్వనామ స్మృతి మాత్రేణ, ఆ నామం మన స్మృతిలో మెదలగానే, మన స్మరించగానే స్వనామ స్మృతి మాత్రేణ పావయన్ శివ, పావయన్ శివ, పవిత్రమైపోతా ఉంది.
సమస్తం పవిత్రమైపోతా ఉంది. అందుకని మనం నామం చేస్తూ ఉంటాం, మనం పవిత్రం అవుతూ ఉంటాం. తాను పవిత్రం అయ్యే ఉన్నాడు గనక తన స్వరూపాన్ని తాను చూసుకుంటూ ఉన్నాడు. శివోహం శివోహం, ఇది జ్ఞాని యొక్క లక్షణం, జీవన్ముక్తుని యొక్క లక్షణం. కానీ స్వనామ స్మృతి మాత్రేణ పావయన్ శివ, ఏ నామాన్నైతే పవిత్రమైనటువంటి శివుని యొక్క నామాన్ని మనం స్మరించడం వల్ల పావనం, అది పావనం అనేది 2 రకాలు. అంటే ఆయన పవిత్రము అనే ఒక అర్థం, నిన్ను పవిత్రం చేస్తాడు అనేది కూడా ఒక అర్థం. ప్లీజ్ కనుక శివ శేతే, ప్లీజ్ శేతే సజ్జన మనస్వితి శివ. సజ్జన మనస్వితి, సత్పురుషుల యొక్క మనసుల్లో శేతే, ఎవడైతే శయనించి ఉండాడో వాడు శివ. శేతే సజ్జన మనస్వితి శివ. కాబట్టి ఎలాగైతే ఆదిశేషుడి మీద శాంతాకారం భుజగశయనం శ్రీ మహావిష్ణువు పడుకోనున్నాడో, శివుడు మంగళకరమైనటువంటి శివుడు ఎక్కడ పడుకొని ఉంటాడండి అంటే సజ్జన మనస్వితి, సజ్జన మనః ఇది శేతే. కాబట్టి సత్పురుషుల యొక్క, అంటే ఇక్కడ ఏంటిది, బ్రహ్మజ్ఞాన విషయం కాదు, ఇది మన విషయమే. కాబట్టి ఎప్పుడైతే నువ్వు భక్తుడివై ఉండావో, అదే నేను ఇంట్రడక్షన్లో మీకు చెప్పింది, మనసు కనుక భగవంతుడిలో భక్తి చేసిందే నువ్వు భగవంతుడిలో ఉంటావు, అంతే, ఇంకేం లేదు. ఎందుకని ఆయన సత్పురుషుల యొక్క హృదయాల్లో ఉండేటువంటి వాడు, శేతే శయనించి ఉండేటువంటి వాడు, శేతే సజ్జన మనస్వితి ఇది శివ. ఇప్పుడు చూడండి తమాషా, శివ 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 పంచాక్షరం పావనం ఉచ్చరంత ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అన్నప్పుడు నీ మనసులో ఏముంది? శివుడు తప్ప రెండవది లేదు, శివ రూపం తప్ప రెండవ రూపం లేదు. అది జపంలో ఉండేటువంటి గొప్ప విషయం. ఇప్పుడు పంచాక్షరి జపం, అది స్వనామ స్మృతి మాత్రేణ పావయన్ శివ. కాబట్టి శేతే సజ్జన మనస్వితి శివ. కాబట్టి శివుడు అంటే మంగళ స్వరూపం, శివం కళ్యాణం అని తెలుసుకున్నాం గనక శివప్రదత్వాద్వా శివ. శివుడు అంటే కళ్యాణం గనక, శుభకరమైనటువంటి వాడు గనక మన జీవితంలో శుభాన్ని కల్పించేటువంటి వాడు శివుడు. ప్లీజ్ సర్వత్ర సదా సర్వం బ్రహ్మమయం, జీవన్ముక్తుని యొక్క స్థాయి సర్వం బ్రహ్మమయం, రే రే సర్వం బ్రహ్మమయం, సర్వత్ర సదా హంసధ్యానం. పల్లవి జీవన్ముక్తుడిది, చరణం నీది. సర్వత్ర సదా, సర్వత్ర అంతటా, సదా ఎల్లప్పుడూ. హంసధ్యానం, హంసధ్యానం, హంస సోహం అహం సహ, ఇది. కాబట్టి సోహం హంస నేను, సహ శివుడు, అహం సహ అనేటువంటి దాన్ని మాత్రమే నిరంతరం కూడాను మనం చింతనం చేస్తూ పోవాలి. ఇది కర్తవ్యం. కర్తవ్యం భో ముక్తి నిధానం, ఇది కర్తవ్యం. ఇది ముక్తికి ఏకైక మార్గం. ఎవరికి? సాధకుడికి, సిద్ధపురుషుడికి. సర్వం బ్రహ్మమయం కనుక సిద్ధపురుషుడికి అంతా బ్రహ్మమయమే. కానీ నీవు సర్వత్ర సదా హంసధ్యానం కర్తవ్యం భో ముక్తి నిధానం. ఆ మార్గంలో నడిచి కనుక నువ్వు ముక్తిని పొందితే సర్వం బ్రహ్మమయం. ఏదైతే జీవన్ముక్తుడు ఏ అనుభూతినైతే పొందాడో, ఆనందానుభవం కాదు, ఏంటి అనుభవ, అనుభూతి, ఆనందానుభూతి, ఆనందానుభవం కాదు ఆనందానుభూతి. ఆ స్థితికి మనం కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శివశబ్దం పంచాక్షరి, ప్లీజ్ పంచాక్షరం పావనం ఉచ్చరంత. అటు బ్రహ్మజ్ఞాని జీవన్ముక్తుడు పంచాక్షరిని స్మరిస్తూ ఉన్నాడు అంటే తన స్వరూపాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నాడు. శివోహం సదాశివోహం కృతకృత్యోహం ధన్యోహం, అది భావన.
చిదానంద రూప శివోహం శివోహం. మనం శివశబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాము అంటే సేతే సజ్జన మనస్వితి, మన హృదయంలో శివుడు పవళించి ఉండడానికి, నిరంతరం శివనామమే ఉండడానికి. ఇది ఎట్లా చేస్తుంది తెలుసా? ఎప్పుడైతే శివ శివ మంగళస్వరూపం అని చూచాం కనుక, ఈ మంగళస్వరూపమైనటువంటి శివనామం నిరంతరం ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉన్నావో, ఇది జపం. ఈ జపంలో ఎవరో లేరు, శివుడే ఉన్నాడు. ఆ నామం ఎవరిదో కాదు, శివుడిదే. కనుక నిరంతరం ఆ జపం చేయడం వల్ల శివ శివ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ, దానివల్ల ఏమవుతుందో తెలుసా? ఒక దశలో అహంకారం పోతుంది, సంపూర్ణంగా పోద్ది. అది విషయం. ఎందుకని అహంకారం పోద్ది చెప్పండి? ఎప్పుడైతే శివుడి గురించే నువ్వు స్మరిస్తూ ఉన్నావో, పంచాక్షరి మహామంత్రాన్ని స్మరిస్తూ ఉన్నావో, అహంకారం ఎందుకు వస్తుంది మనిషికి? నా దగ్గర ఇంత ధనం ఉంది, అహంకారం. నాకు ఈ పదవి ఉంది, అహంకారం. నేను అందంగా ఉన్నాను, అహంకారం. నాలో ఈ వైభవం ఉంది, అహంకారం. నాలో ఈ కళ ఉంది, అహంకారం. ఎప్పుడైతే శివనామం జరుగుతూ ఉందో ఆ వైభవం ఎవరిదయ్యా? శివుడిది కదా, నువ్వు ఎగిరిపోతావు. అది తమాషా. నిరంతరం అది లేదు కనుక నేను 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 అహం 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 అనేది కదులుతూ ఉంది కనుక ఇవన్నీ నాకున్నాయి, నేను చాలా గొప్పవాడిని ఈ ప్రపంచంలో, నాకు మించిన వాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో, నన్ను ప్రపంచమంతా గుర్తించాలి, ఈ ఊరేగింపు అంతా నడుస్తూ ఉంది. అట్లా కాకుండా మన హృదయ ఆకాశంలో పరమేశ్వరుడు కనుక ఊరేగితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఎవరిది ఇదంతా? ఐశ్వర్యస్య సమగ్రస్య భగవాన్ భగవాన్. చూచారా? కాబట్టి షడ్గుణైశ్వర్య సంపన్నుడు ఆయన గనక. నిన్నటి కూడా చూచాం మనం. ఎక్కడ ఆనందం, నీకు ఏ విధమైనటువంటి ఆనందం కలిగిన ఆత్మానందమే, కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు కనుక, ఏదొచ్చినా శివుడి దగ్గర నుంచే రావాలి కనుక, అంతా శివుడిది అయినప్పుడు నేనేమున్నాను? ఆయన యొక్క అనుగ్రహంతో నేను ఈ విధంగా జీవిస్తూ ఉన్నా. అనుగ్రహం ఉన్నంత వరకు జీవిస్తాను. అది తప్పుకుంటే ఈ ప్రపంచం నుంచి తప్పుకుంటాను, శ్మశానంలో పిడికెడు బూడిదిగా మారిపోతాను. కనుక నాది ఏముంది కనుక? అంతా పరమేశ్వరుడిదే కనుక శివ శివ పంచాక్షరి ఓం నమ శివాయ ఓం నమ శివాయ. నువ్వు ఎప్పుడైతే ఆ నామాన్ని చెబుతూ ఉన్నావో మెల్లగా అహంకారం పలుచుబడిపోతుంది. ఇది నామసాధనలో ఉండే వైభవం. నామసాధనలో అందరూ ఏమనుకుంటారంటే, హే రామ 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 అనుకుంటూ ఉంటే, అయ్యా నన్ను ఇన్నిసార్లు ఆయన స్మరించాడు గనక ఆయన నేను తరింపజేయాలి అని గనక రాముడు అనుకుంటే, రాముడు మనలాంటి వాడు అవుతాడు. మనం పొగడాలన్న రాముడిని, మనం పొగడాలన్న శివుణ్ణి. అసలు ఉండాయా మన దగ్గర పదాలు ఆయన పొగడడానికి? ఏం పొగుడుతావు నువ్వు చెప్పు? ఏమి శ్లాఘించగలవు నువ్వు? పరమేశ్వరుడి గురించి ఏమి తెలుసని శ్లాఘిస్తాం మనం? మనకున్నటువంటి అల్పజ్ఞానంతో స్వల్ప జ్ఞానంతో పొడి పొడి మాటలతో ఆయన ఏమన్నా మనం ప్రార్థన చేయించేమో కానీ అనంతులైనటువంటి వాడిని గురించి వర్ణించేటువంటి శక్తి, అంత అద్వితీయుడైనటువంటి వాడిని వర్ణించే శక్తి మన దగ్గర ఎక్కడుంది? బాగా అర్థం చేసుకోండి. కనుక మనం పొగడగానే ఆయన తృప్తిపడిపోయి మనల్ని కనుక కరుణించేటట్లయితే, ప్లీజ్ మనల్ని కనుక కరుణించేటట్లయితే శివుడు కూడాను పొగడ్తల కోసం ఎదురు చూచేవాడని అర్థం అయిపోతుంది. సరిపోయిందే? అంత బలహీనుడు దేవుడు అయ్యేందుకు అవకాశం లేదు, అంత బలహీనుడు. కనుక శివనామం నిన్ను పరిశుద్ధం చేస్తూ పోతూ ఉంది, నీలో అహంకారం లేకుండా చేస్తూ పోతూ ఉంది. 2 పాయింట్స్. అహంకారం లేకుండా చేస్తూ ఉంది, అట్లాగే నీలో రాగద్వేషాన్ని లేకుండా చేస్తూ ఉంది. ఎందుకని శివ 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 అంటున్నావు. ఎదురు వ్యక్తి కనపడ్డాడు, శివ. చెట్టు కనపడింది, శివ. అక్కడ సన్నివేశం కనపడింది, శివ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఏది కనిపించినా, ఏది వినిపించినా, ఏది అనిపించినా, మనసులో ఏది కదిలినా ఓం నమ శివాయ నమ శివాయ శివాయ శివునకు నమస్కారం అని నువ్వు ఎప్పుడైతే అంటున్నావో అవన్నీ శివస్వరూపంగా మారుతూ ఉన్నాయి. శివస్వరూపంగా మారుతున్నాయి కనుక ఇది ఇష్టము, అది కష్టము అనేది లేదు. అర్థమవుతుందా? ఇది రాగము, అది ద్వేషం అని లేదు. ఒకవైపు అహంకారం అంతా కూడాను పలుచబడిపోతూ ఉంది, మరొక వైపు రాగద్వేషాలు తటస్థమైపోతూ ఉన్నాయి. ఇదేంటిది? ఇది జరగడం మలదోషం పోతా ఉంది. మలదోషం పోతే ఏమవుతున్నావు నువ్వు? శుద్ధిపడుతున్నావు. అదే పంచాక్షరం పావనం ఉచ్చరంత. పంచాక్షరం ఉచ్చరంత పావనం. నిన్ను పవిత్రం చేసుకుంటూ పోతుంది. బుద్ధిని ఈ విధంగా పవిత్రం చేసుకుంటూ పోతుంది. కాబట్టి భగవంతుడిని ఎంత కీర్తిస్తే, ఆయన మంగళకరుడు గనక మన జీవితంలో మంగళం అంత పెరుగుతుంది. భగవంతుని ఎంతగా మనం స్మరిస్తే మన జీవితంలో శుభం అంత పెరుగుతుంది. భగవంతుని ఎంతగా ధ్యానిస్తే మన జీవితంలో అంత ఆనందప్రదంగా ఉంటుంది. ఇది పైగా ఇంకొకటి కూడా ఉంది. ఇది కర్మ కాదు.
నువ్వు ధ్యానించిన, జపం చేసిన, పూజ చేసిన, ఇది ఇంతకుముందు మీకు చెప్పున్నాను. కర్మ. ఏం కర్మ ఇది? అలౌకిక కర్మ. కాబట్టి అలౌకిక కర్మకు ఫలం ఏంటి? దయ. ఈ దయ నీ ప్రారబ్ధాన్ని కూడాను మార్చే శక్తి కలిగినటువంటి దయ. తర్వాత చెప్తాను మీకు. ఇది ఒక కొత్త పాయింట్ ఈరోజు మీకు. అంటే దయ మనకు వస్తుంది, కానీ ప్రారంధాన్ని మనం అనుభవించాలనుకుంటాం. అవసరమైతే దయ గనక విశేషంగా పరమేశ్వరుడు గనక కురిపించాడంటే ప్రారంధం కూడా ఎగిరిపోద్ది. అదొక పాయింట్ ఉంది, అది ఈరోజు చెప్తాను మీకు. ఎందుకంటే పంచాక్షరి వచ్చింది కనుక. పంచాక్షరం పావనం ఉచ్చరంత. ఎవరండి? ఎవడైనప్పటికి కూడాను శాస్త్రం అట్లాగా చెప్తుంది. అపివాయశ్చండాల, అపివాయశ్చండాల యహ, వాడు చండాల అపివా, పరమ నికృష్టుడైనప్పటికి కూడాను. అపివాయశ్చండాల శివ ఇది వాచం విసృజేత్ తేన సహవర్తతే, సన్నిధేన సహవర్తతే, శివేన సహవర్తతే. కాబట్టి చండాలుడైనప్పటికి కూడాను చూడండి, చండాల అపి వా యహ, యహ ఎవడైతే పరమ నికృష్టుడిగా ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాడో, దురాచారవంతుడై ఉన్నాడో, అనాచారవంతుడై ఉన్నాడో, సదాచారహీనుడై ఉన్నాడో, అటువంటి వాడు కూడాను శివ ఇతి వాచం విసృజేత్. శివ పంచాక్షరి, మళ్ళీ ఓం నమ శివాయ, శివ ఏదైనా సరే, శివ 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 శివ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఇలా వాడు పలుకుతూ పోతూ ఉంటే ఒక దశలో వాడు ఏమవుతాడంటే తేన సహవర్తతే, సన్నిధేన సహవర్తతే, వాడు శివుడితో కలిసి ఉంటాడు. శివ సన్నిధావు, శివ సన్నిధావు అంటే శివుడితో కలిసి ఉంటాడంటే శివుడితో కలిసి ఒక రూములో ఉంటాడని కదా అర్థం. శివుడు ఎట్లా మంగళ స్వరూపంగా ఉండాడో వాడు కూడా అట్లా మంగళ స్వరూపం అయిపోతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఎట్లాగైతే తెలుసుకున్నామో, బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అనేది ఎలాగైతే తెలుసుకున్నామో, ఇక్కడ కూడా అట్లాగే అవుతా ఉంది. ఇటువంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నది. ఇదంతా కూడాను కేవలం పంచాక్షరిని చేయడం వల్ల. కాబట్టి సన్యాసి కూడా చేయాలి. అత్యాశ్రమి, ఏది కైవల్య ఉపనిషత్తు, అత్యాశ్రమి సర్వదా సకృద్వా జపేత్. అది కూడా శతరుద్రియం, కైవల్యం కూడాను. కైవల్యం చెప్పినప్పుడు చెప్పాను, ఇది శతరుద్రియం అధీతే. కనుక అత్యాశ్రమి, అత్యాశ్రమి అంటే సన్యాసి. వాడు వివిధిషా సన్యాసి కావచ్చు, విద్వత్ సన్యాసి కావచ్చు. విద్వత్ సన్యాసి కనుక అయ్యాడా జీవన్ముక్తుడని అర్థం, వివిధిషా సన్యాసి అయ్యాడా సాధనలో ఉండాలని అర్థం. కాబట్టి వివిధిషా సన్యాసి కావచ్చు, లేదా గృహస్థుడిగా ఉండి కర్మ మార్గంలో చరిస్తూ పరమేశ్వరుని పొందాలని ప్రయత్నం చేసేటువంటి సాధకుడు కూడా కావచ్చు. అయినప్పటికి కూడాను అత్యాశ్రమి, వీడు ఎట్లాగూ చేస్తాడు అత్యాశ్రమి. ఆ సన్యాసి కూడాను సర్వదా ఎల్లప్పుడూ పంచాక్షరిని చేస్తూ ఉండాలి. అవసరం లేకపోయినా, ఒకవేళ కేవలం తన్మయత్వంలో ఉండిపోయేటువంటి మహాబ్రహ్మజ్ఞాని అయినప్పుడు కూడాను సకృద్వ, సర్వదా కాకపోయినా సకృద్వ, రోజుకి ఒక్కసారైనా ఓం నమ శివాయ అని అనాలి. ఎందుకని? తాను తరించిపోయాడే కానీ ఆ మహానుభావుడు, కానీ ఈ దేహం మలినపడే అవకాశం ఉంది కనుక ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నా కూడా దుమ్ము పడుతుంది. ఇదంతా పవిత్రం కావాలంటే ఇంద్రియాలు పవిత్రం కావాలి, దేహం పవిత్రం కావాలి. మనమంతా స్నానం చేస్తున్నాం, ఆయనకి అవసరం లేదు. ఓం నమ శివాయ శుద్ధిపడిపోతాడని. అందువల్ల సకృద్వ కనీసం ఒక్కసారైనా సరే చేయాలని. కాబట్టి ముఖ్యంగా పంచాక్షరిలో మీకు ఒక విషయం చెప్తున్నా. శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రదోషం, బాగా అర్థం. ప్రదోషం అంటే సంధ్యాకాలం, సాయంత్రం సమయాల్లో, ఈ సమయాల్లో పంచాక్షరి చెప్పి తీరాలి అని. ప్రదోషకాలం ఇది. అంటే శివుడు ప్రదోష కాలతాండవం చేసేటువంటి సమయం. మీకు దక్షయజ్ఞంలో చెప్పాను కదా అది. కనుక ప్రదోష కాలతాండవం చేసేటువంటి సమయం కనుక అదే ప్రదోషం ఇది. కానీ సాయం సంధ్యాకాలం ప్రదోషం. ప్రదోషంలో ఎవడైతే ప్రదోషకాలంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరిని చెబుతాడో వాడు పవిత్రమవుతాడని. కానీ మహాప్రదోషం ఒకటి ఉంది,
అది త్రయోదశి నాడు వచ్చేది. దాన్ని మహాప్రదోషం అంటారు. త్రయోదశి నాడు సంధ్యా సమయం ఉంటుంది చూచారా, సాయం సంధ్యా సమయంలో అది పరమ పవిత్రమని. కనుక ఏ కారణం చేతనైనా మరొక రోజు చేయలేకపోయినా సరే త్రయోదశి కనుక వచ్చిందంటే త్రయోదశి రోజు ఆ కాలాన్ని బట్టి కాలవాచకం అది. కనుక సాయంత్రం పూట సంధ్యాకాలంలో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మాలా తిప్పాలి. కనుక మనకు ఉషఃకాలంలో సంధ్య, సాయం సంధ్య, ఉషఃకాలంలో శివ దర్శనం, ప్రదోషకాలంలో శివస్మరణం. అది శాస్త్రం అట్లా చెప్పింది. కనుక శివభక్తులైనటువంటి వాళ్ళు ఉదయం పూట అంటే ఉషఃసంధ్యలో పరమేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి దర్శించడం, అదే సాయం సంధ్యా సమయంలో ప్రదోషంలో పరమేశ్వరుని యొక్క నామాన్ని ఓం నమ శివాయ ఈ పంచాక్షరిని ఉచ్చరించడం. దీనివల్ల మహాశుద్ధి పడతారు. పావనం, పావనః అంటే పావనుడు అనే ఒక అర్థం. స్మృతి మాత్రేణ పునాతి ఇది పావనః. చూచారా, పంచాక్షరం పావనం ఉచ్చరంతః. పంచాక్షరి మంత్రాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉన్నావు, పంచాక్షరం, కానీ పావనం. అతడేమో పవిత్రుడు, అది పావనం శబ్దం. ఎవరు? బ్రహ్మజ్ఞాని పవిత్రుడు. పావనం, పావనః, అతను పావనః పవిత్రుడు. నువ్వు అది కాదు. స్మృతి మాత్రేణ పునాతి ఇది, అది మనం స్మృతి మాత్రేణ పంచాక్షరి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివ 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 ఎప్పుడైతే ఈ విధంగా స్మరిస్తూ ఉన్నామో స్మృతి మాత్రేణ, నామస్మృతి మాత్రేణ పునాతి ఇది పావనః. కాబట్టి మనం అలా భగవన్నామాన్ని చేస్తూ ఉంటాం, భగవంతునికి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటాం. ఎందుకంటే ఇది అలౌకిక కర్మ కనుక, అలౌకిక కర్మ యొక్క ఫలితం దయ గనక ఇది మనకు అందుతూ ఉంటుంది. ఈ విధంగా ప్లీజ్ సర్వత్రా భగవంతుని యొక్క నామాన్ని ఎవరైతే ఈ శివనామాన్ని ఉచ్చరిస్తూ ఉండారో వాళ్ళు శివస్వరూపులైపోతున్నారు, శివ సన్నిధిని పొందుతున్నారు, శివానుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. గనక ఇది ఒకప్పుడు అక్షర లక్షలుగా నిరంతరం కూడాను సదా సదా హంసధ్యానం. అదే సర్వత్రా సదా హంసధ్యానం కర్తవ్యం, ముక్తి నిధానం. కాబట్టి ముక్తికి మార్గం ఇదే గనక ఈ కర్తవ్యాన్ని నిరంతరం ఆచరించినటువంటి మహానుభావులు ఈరోజు కౌపీనవంతః అపి భాగ్యవంతః. ఆ స్థాయికి పోవాలి అనుకున్నటువంటి మనం కూడాను పవిత్రం కావాలి గనక, బుద్ధి పవిత్రం కావాలి గనక, బ్రతుకు మనుగడ కూడా పవిత్రం కావాలి గనక నిరంతరం కూడాను భగవన్నామాన్ని చేస్తూ పోవాలి. ఇప్పుడు ఇక్కడ పంచాక్షరి, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, పంచాక్షరి అనడం వల్ల ఓం నమ శివాయ కనుక దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంత మాత్రం చేత పంచాక్షరి అయితేనే మనం శుద్ధి పడతాము, రామ అంటే శుద్ధి పడమేమో అనుకోబాకండి మళ్ళీ. ఎందుకంటే రామ అనేది తారక మంత్రం, నిన్ను తరింపజేసేది. కృష్ణ అంటే ఇది చెప్పాలేంటి, ఈ మాత్రం మీకు నేను సేవ చేస్తూ ఉన్నానంటే అదే ఆధారం. కనుక వీటి మధ్యలో మీరు డిఫరెన్స్ చూడబాకండి. కనుక ఎవరికి ఏది ఇష్టమైనా, మనకు అద్వైత సంప్రదాయం మంది, వేదాంత సంప్రదాయం, కాబట్టి ఇక్కడ భేదాలు ఏమీ లేవు. కనుక శివ అన్న అంటే అక్కడ పంచాక్షరి వచ్చింది కనుక అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో శాస్త్రాధారంగా ఇచ్చాను. కానీ మీరు రామాన్న, కృష్ణ అన్న, శివ అన్న, అమ్మవారిని, వినాయకుడిని, ఏదైనా సరే, ఎందుకని ఇంతమంది దేవుళ్ళు లేరు, ఉండేది ఒకే దేవుడు. ఏ పేరుతో పిలిచినా నిన్ను పిలుస్తాడు. నువ్వు ఏ పేరుతో, లేకపోతే విష్ణు సహస్రనామం ఎందుకు వచ్చింది, శివ సహస్రనామం ఎందుకు వచ్చింది, కృష్ణ సహస్రనామం ఎందుకు వచ్చింది, లలితా సహస్రనామం ఎందుకు వచ్చింది? అప్పటికి లలితా సహస్రనామం తృప్తి చెందక లలితా త్రిశతి, ఇంకొక 300 నామాలు ఎక్స్ట్రా అవసరం లేదు. ఇంకా కావాలంటే కొన్ని వేల నామాలు కూడా పెట్టుకుంటూ పోవచ్చు. ఏది కాదు భగవంతుని పేరు. ఫ్యాన్ కూడా భగవంతుని పేరే. ఏ రూపమైనా అయిందే, ఏ నామమైనా అయిందే. నీ నామరూపములకు నిత్య జయ మంగళం జయతి ఇతే. కనుక ఇది ఫ్యాన్గా చూచావా, గాలి మాత్రం ఇస్తుంది, అర్థమవుతుంది. ఆ ఫ్యాన్లోనే పరమేశ్వరుని చూచావా, నీకు ఆయన యొక్క కృపా పవనాలు వీస్తాయి, అంతే, ఈ గాలిలు కాదు. కనుక అంతా పరమేశ్వరుడే.
మన భావన, అంతకన్నా ఇంకేం లేదు. కనుక ఏ నామైనా మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఈరోజు స్వామీజీ పంచాక్షరిని గురించి ఇంత చెప్పాడు కనుక రేపటి నుంచి కృష్ణనామం వద్దు, ఓం నమో భగవతే వాసుదేవాయ మరి ఇంతకాలంగా చేసాం అది ఏమవుతుంది, ఇది వద్దనే వద్దు. మీరు ఏది చేస్తున్నారో అదే చేయండి ప్లీజ్. పంచాక్షరం పావనం ఉచ్చరంతః ఫస్ట్ పాయింట్. సెకండ్, పతిం పశూనాం హృది భావయంతః. ఇది మనకు పతిం పశూనాం హృది భావయంతః. హృది బుద్ధౌ, హృది అంటే బుద్ధౌ, బుద్ధిలో, భావయంతః చింతయంతః, ధ్యాయంతః, కీర్తయంతః, పూజయంతః. అది కాబట్టి బుద్ధిలో పరమేశ్వరుని పూజిస్తూ ఉండడం. ఇక్కడ ఏంటి? పంచాక్షరి నామం, పశుపతి రూపం, పశుపతి రూపం. కాబట్టి పతిం పశూనాం, పశూనాం జీవానాం పతిం. అదేడ పశు అనే శబ్దానికి జీవ అని అర్థం. పశువు అంటే జీవ అని అర్థం. పశూనాం జీవానాం పతిహి. పతిహి రక్షించేటువంటి వాడు. దేని నుండి? పతిహి త్రాత. పతి అంటే త్రాత, రక్షించేటువంటి వాడు. దేని నుంచి రక్షిస్తాడండి? సంసార బంధనాత్ త్రాత. కాబట్టి సంసార బంధాల నుండి మనల్ని రక్షించేటువంటి వాడు త్రాత. కాబట్టి ఆయనే పతిం పశూనాం పతిం పశూనాం జీవానాం. అది పశవః క్షేత్రజ్ఞాః. నాయన క్షేత్రజ్ఞాః, ఈ క్షేత్రంలో ఉండేటువంటి వాడు, క్షేత్రంలో ఉండేవాడు జీవుడు, క్షేత్రంలో ఉండేవాడు జీవుడు, బంధంలో ఉండేటువంటి వాడు. నేను జీవుణ్ణి, అహం జీవః, ఈ దేహానికే పరిమితమైనటువంటి వాడిని, నేను పుట్టేవాడిని, నేను చచ్చేవాడిని, నేను మార్పు చెందేటువంటి వాడిని, నేను సుఖిని, నేను దుఃఖిని అని ఎవడైతే అనుకుంటూ ఉంటాడో వాడు జీవః, పశువు. కాబట్టి జీవానాం క్షేత్రజ్ఞానం. కాబట్టి క్షేత్రజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో, క్షేత్రజ్ఞం ఈ దేహంలో ఉండేటువంటి వాడు జీవుడు. ఆ జీవుడికి పతి అంటే జీవుడిని ఉద్ధరించేవాడు. వాస్తవానికి జీవుడు వేరుగా లేడు, జీవుడే బ్రహ్మం. అది ఎప్పుడు అర్థమవుద్ది? ఉద్ధరింపబడినప్పుడు అర్థమవుతుంది. అలా తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మజ్ఞాని, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి నీవు సాధకుడు. కనుక పతిం పశూనాం హృది భావయంతః. కాబట్టి మనల్ని ఉద్ధరించేటువంటి వాడు పరమేశ్వరుడే గనక హృది బుద్ధౌ భావయంతః. నిరంతరం కూడాను పరమేశ్వరుని మనసులో భావన చేస్తూ పోవాలి. అంటే నాలుక మీద నామం కదులుతూ ఉండాలి, హృదయంలో పరమేశ్వరుని యొక్క రూపం సుస్థిరంగా నిలిచిపోయి ఉండాలి. హృదయంలో ధ్యానం జరుగుతూ ఉండాలి, నాలుక మీద నామం జరుగుతూ ఉండాలి. నాలుక మీద నామం జరుగుతూ ఉంటే మనసులో నారాయణుడే ఉంటాడు, పరమశివుడే ఉంటాడు, ఇంకెవరు ఉండేందుకు అవకాశం లేదు. కానీ స్మరణ హృదయంలో జరుగుతుండాలి, బుద్ధిలో స్మరణ జరుగుతూ ఉండాలి, నాలుక మీద నామం జరుగుతూ ఉండాలి. కనుక పశూనాం పతిం, పతిం పశూనాం. ఇక్కడ ఆచార్యుల వారు చాలా అద్భుతమైన ప్రయోగం. పశుపతి అనుకుంటే పతిం పశూనాం. ఇంకా శంకర అనొచ్చు, శివ అనొచ్చు, మహేశ్వర అనొచ్చు, ఎన్నో పదాలు ఉపయోగించుండొచ్చు. ప్రత్యేకంగా ఇది ఉపయోగించడం అర్థం ఏంటంటే మనల్ని సంసార బంధాల నుంచి తొలగించేటువంటి వాడు. జీవులు అనేకం ఉండినా దేవుడు మాత్రం ఒక్కడే. ఏకో దేవః సర్వభూతేషు గూఢః. అదే పశూనాం. ఏకో దేవః ఒక్కడే పరమేశ్వరుడు. సర్వభూతేషు గూఢః అందరిలో నిగూఢంగా ఉండేటువంటి వాడు. నిగూఢంగా అందరిలో ఉండాడు గనక మనం ప్రార్థన చేసినప్పుడు పరమేశ్వరుడు మనల్ని ఉద్ధరిస్తూ ఉన్నాడు. అదే ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి, హృదయ దేశే తిష్టతి. హృదయంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు గనక హృది భావయంతః బుద్ధౌ భావయంతః ఇతి. కనుక పరమేశ్వరుని భక్తితో నువ్వు ఆరాధించినప్పుడు నువ్వు ఏమిచ్చినా ఆయన తీసుకుంటాడు కదా. అదే కదా భగవద్గీత, పత్రం పుష్పం ఫలం తోయం భక్త్యా. భక్తితో నువ్వు ఇచ్చినప్పుడు ఏదైనా తీసుకుంటాడు. మరి భక్తితో నువ్వు ఇచ్చినప్పుడు అది పత్రమైనా పర్వాలేదు, పుష్పమైనా పర్వాలేదు, ఫలమైనా పర్వాలేదు, నీళ్ళైనా పర్వాలేదు అన్నప్పుడు కేవలం ఇవేమీ లేకుండా భావాన్ని ఇస్తే తీసుకోడా? అది విషయం. అందువల్ల భావగ్రాహి జనార్దన, భావగ్రాహి జనార్దన. భగవంతుడు మన భావాన్ని కూడా తీసుకుంటాడు. కనుక వస్తువులు ఆయనకు అవసరం ఏంటి? నువ్వు ఇచ్చే పత్రం కావాలన్నా, పుష్పం కావాలన్నా, ఫలం కావాలన్నా, తోయం నీళ్లు కావాలన్నా చెప్పండి, అవేమీ అవసరం లేదు. కానీ మనం సమర్పిస్తూ ఉన్నాం. ఎందుకని సమర్పిస్తున్నామో తెలుసా? అక్కడ కూడా అహంకారం పోవడం కోసమే.
ఏది ఇచ్చినా కూడా సమర్పయామి. దేని నువ్వు సమర్పించేది? అది ఎవరిది? అది భగవంతుడిది. ఇంక నువ్వు సమర్పించేది ఏంటి చెప్పు? భగవంతుడిది కానిది నీదైనది ఏదన్నా ఉంటే సమర్పించాలి ఈ ప్రపంచంలో. అట్లాంటిది ఏదో చెప్పు ఒకసారి ఎంక్వైరీ చేసి. భగవంతుడికి సమర్పించడానికి ఆయనది కానిది ఏముంది ఈ ప్రపంచంలో? ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ ఇదం జగత్ సర్వం ఈశ్వర బుద్ధి ఆచ్ఛాదనీయం. అంతటా తాను నిబిడీకృతం అయినప్పుడు నువ్వు పోయి ఏమని ఇస్తావు ఆయనకి? ఏమి లేదని, ఎక్కడ భగవంతుడు లేడని. మరి సమర్పయామి అని అంటే ఆయన వస్తువుని తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వడం ఏంటి? ఇప్పుడు ఎవరన్నా మీరు వచ్చి ఈ ఉపన్యాసాలు ఎంత బాగా చెప్పారు స్వామి అని ఇట్లా వచ్చి ఈ వాచ్ తీసి ఇది మీకు సమర్పిస్తున్నాను స్వామి కానుక అన్నారనుకోండి, నేను ఆలోచిస్తా, 5 రోజులు విన్న తర్వాత మనసు ఇట్లా చెడిపోయిందే, ఈ వస్తువు నాది కదా, నాది తీసుకొచ్చి నాకు ఇస్తానంటాడేంటి? అతనిది అయితే ఓ చిన్న పువ్వు తీసుకొచ్చి ఇచ్చినా పర్వాలేదు, నా వస్తువు నాకు ఇవ్వడం ఏంటని. అది మరి భగవంతుడి వస్తువు మనం ఇచ్చేది ఏంటి? ఇస్తున్నాం కదా, లేకపోతే సమర్పయామి అనే పదం ఎందుకు వచ్చింది? సమర్పయామి, యామి ఇస్తున్నాను, క్లియర్ యాక్షన్ తెలుస్తుంది. సమర్పయామి ఇస్తున్నాను. ఎట్లా ఇస్తావు చెప్పనా? భగవాన్ వస్తువు నీదే అయినా ఇంతకాలం నాది అనే తప్పు చేశాను కనుక దట్ ఈస్ ద పాయింట్. నీదే కానీ ఇప్పుడు నేను చేసింది ఏంటి? నాది 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 నాది. నా ఇల్లు, నా భూమి, నా దేహం, నా డబ్బు, నా బ్యాంక్ బ్యాలెన్సు. ఓరి నాయను ఎన్ని, 1 2, నా కొడుకు చూడతామట, నా కూతురు, నా మనవరాలు, నా మనవడు, ఎంత ఎవరిది భగవానిది? ఒక్కసారి అట్లా కన్ను మూసాను అంటే తెరబడిపోతుంది వీటికి నాకు సంబంధం లేదని. అప్పుడు దేనికి సంబంధించినవి? ఎంత ఎవరికి సంబంధించినవి? అంతటా నీవు నిండి నిబిడీకృతం ఉండేటప్పుడు అంతా నీదై ఉంటే నేను 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 నాది 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 ఈ అహంకారం మమకారం 2 తప్పులు చేశాను కనుక భగవాన్ నాది నాది అని చేసినటువంటి తప్పుని, ఇది కాదు నాది కాదు, నీదే నీదే, త్వమేవా 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 సమర్పయామి సమర్పయామి, అది భక్తిలో. కనుక నాదే నాదే అని నేను చేసినటువంటి దోషాన్ని ఇది నీదే నీదే అని చెబుతూ కడిగేసుకుంటూ ఉన్నా. నా దోషాన్ని కడుక్కునేటువంటి పని నేను పవిత్రం కావడానికి చేస్తున్నది. అర్థమవుతుందే? కనుక నువ్వు పత్రం ఇచ్చినా, పుష్పం ఇచ్చినా, ఫలం ఇచ్చినా, ఏది ఇచ్చినా పరమేశ్వరుడు భక్తితో ఇస్తే స్వీకరించేటప్పుడు భక్తితో కేవలం ఒక భావాన్ని ఇస్తే స్వీకరించడా? చెప్పండి. స్వీకరిస్తాడు. అది ఇప్పుడు చూసుకోండి. మూలం తరోహో కేవలమాశ్రయంతః భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంతః అన్నప్పుడు కేవలం ఆ చెట్టు కింద కూర్చొని మూలం తరోహో కేవలం తరోహో మూలం ఆశ్రయంతః కేవలం ఆ చెట్టు మొదల్లోనే కూర్చొని ఆయన భావన చేస్తూ ఉంటే పరమేశ్వరుడు ఆ చెట్టు దగ్గరే కాదు, ఆ చెట్టు కింద కూర్చున్న వాడి యొక్క బుద్ధిలో కూడా ఉండబట్టే అది ఏం కదులుతూ ఉందో దానికి ఆన్సర్ చేస్తూ పోయాడు కాదా? చూడండి ఫలితం ఎట్లా అందుతుందో. మనం చెప్పినా ఇతరులకు అర్థం కాదు. నువ్వు ఏం చెప్పకపోయినా పరమేశ్వరుడు గ్రహిస్తాడు. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చొని పరమేశ్వరుని నువ్వు భావయంతః ఎప్పుడైతే నువ్వు భావన చేస్తూ ఉన్నావో హృది భావయంతః నీ హృదయంలో నువ్వు భావన చేస్తూ ఉన్నా పరమేశ్వరుడికి తెలుసు, చక్కగా తెలుసు. నీ బుద్ధిలో ఏది జరిగినా నేనే సాక్షిని, బుద్ధికి సాక్షిని నేనే. కనుక నీ బుద్ధిలో నువ్వు భావనలు నాకు అందించిన నేను నిన్ను అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉంటాను. చూడండి పరమేశ్వరుడు ఎక్కడ ఇంకా మనకు భగవంతుడు దూరం. మధుర మధుర భావనలే నీ సేవలో పువ్వులు, మధుర మధుర భావనలే నీ సేవలో పువ్వులు, నా గుండెలో గుసగుసలు వినిపించును గుడి గంటలు, నా గుండెలో గుసగుసలు వినిపించును గుడి గంటలు, నా కవితే కోవెల నా పూజకు తరలిరా.
కృష్ణ నా కవితే కోవెల వచ్చే దారిని తెలిపితే వచ్చే దారిని తెలిపితే నా ఎదను అడుగుకో పరచెద నా కవితే కోవెల. కాబట్టి భగవంతుడికి నువ్వు ఆలయం కట్టుకోవచ్చు నీ బుద్ధిలో, భగవంతుని అర్చించవచ్చు నువ్వు నిరంతరం. నువ్వు ఏది చేసినా స్మృతి మాత్రేణ నీ హృదయంలో ఏ ఆలోచన కదులుతూ ఉందో అదంతా అలౌకిక కర్మ గనక పరమేశ్వరుని యొక్క అనుగ్రహం నీకు లభిస్తూనే ఉంటుంది గనక పంచాక్షరం పావనం ఉచ్చరంతః పతిం పశూనాం హృది భావయంతః. హృది భావయంతః. ప్రారంభం అంటే ఇంతకుముందు అన్నాను చూచారా, ఇది 1903 ఆ ప్రాంతంలో జరిగింది మహర్షి యొక్క జీవితంలో. విరూపాక్ష గుహలో మహర్షి ఉండేటువంటి రోజుల్లో, అంటే అప్పటికి మహర్షికి 20 సంవత్సరాలు లేక 21 సంవత్సరం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆయన 12వ సంవత్సరంలోనే తపస్సులో కూర్చున్నాడు కనుక 17-18 సంవత్సరాలకే తరించిపోయినటువంటి మహానుభావుడు. అందువల్ల రమణ మహర్షి అంటే కలియుగంలో మరొక మహర్షిని చూడలేం మనం, ఆయన్ని తప్ప. కనుక 20 సంవత్సరాలకే ఆయన జీవన్ముక్తుడు అయిపోయాడు. విరూపాక్ష గుహలో ఉండేవాడు. అప్పటికే బాగా తెలిసిపోయింది పేరు. వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు ఏదో పట్టుకొచ్చేవాళ్ళు, జున్నో గిన్నో అదో ఇదో తీసుకొచ్చి పెడుతూ ఉండేవాడు. ఇదంతా తినలేక ఒకరోజు అనుకుంటాడు, ఈరోజు మనం ఉపవాసం ఉంటే బాగుంటుంది, వీళ్ళ మధ్యలో ఉపవాసం ఉండే అవకాశమే లేదు అని ఎవ్వరికీ తెలియకుండా, అదంతా అడవి అప్పుడు స్కంద గుహ ప్రాంతం అంతా కూడా ఆయన తపస్సు చేసినటువంటిది విరూపాక్ష గుహ అది. అక్కడికి వెళ్తాడు, ఒక్కడే వెళ్ళిపోతాడు ఎవరికి తెలియకుండా. కొంతమంది ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ తర్వాత పొద్దు కాస్త ఎక్కే కొద్దీ జనమంతా వచ్చేవాళ్ళు ఆయన చూడాలనుకునేటువంటి వాళ్ళు. అప్పటికి కూడా చాలా లిమిటెడ్గా ఉండేవాళ్ళు, రోజుకో 10 మంది 20 మంది ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోయాడు ఆ చెట్లల్లో, చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు మహర్షి ఎప్పుడు ఆ గిరి ప్రదక్షిణం చేసేవాడు గనక అట్లా గిరి ప్రదక్షిణానికి వెళ్ళాడేమో అని అనుకొని కొందరు వెళ్ళి వెతికారు, కనిపించలే. ఎప్పుడైనా ఆయన ఒక్కడే వెళ్ళి అట్లా వస్తూ ఉంటాడు, ఆ గోచి పెట్టుకొని అట్లాగే ఒక కమండలో ఒకటి ఉండేది, అది పట్టుకొని పోతుండేవాడు. చాలా దూరం వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే ఆ రోజు సాయంత్రం వరకు ఏమీ భోంచేయకుండా ఉపవాసం ఉండి రావాలి, కొద్ది ఆరోగ్యం అన్నా బాగుంటుంది, ఇవి ఎన్ని తినలేమనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తరువాత అంటే ఎర్లీగా ఆశ్రమాన్ని వదిలేశాడు విరూపాక్ష గుహని. అప్పటికి ఆశ్రమం కూడా లేదు, విరూపాక్ష గుహలోనే ఉండాడు కొండ మీద. ఆయన వెళ్ళిపోయిన తరువాత ఒక గంట అయింది అంతే, 7:30-8 అయి ఉంటుంది అప్పటికి, అది టైం. స్వామి 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 అంటూ ఒక 7 మంది అమ్మగారులు వచ్చారట. ఇది కేవలం మహర్షి చెప్పింది, ఆయన గ్రంథాల్లో ఉంది. ఇది మహర్షి ఇలా చెప్పాడని రాసి ఉండ. 7 మంది అమ్మగారులు వచ్చారు. వాళ్ళ దగ్గర ఏదో బుట్టలు గిట్టలు అవి ఇవి ఉన్నాయట, బ్యాగ్స్ గిగ్స్ పెట్టుకొని. స్వామి ఏమిటి ఒక్కరే వెళుతున్నారా, ఎవరు లేరట? ఎవరమ్మా మీరంటే, మేము చాలా దూరం నుంచి వచ్చాములేండి, మీకోసం వచ్చాము, మీరు ఇట్లా వచ్చారేమని వచ్చాను అని వాళ్ళు అన్నారట. కూర్చోండి స్వామి, కొద్దిగా మీకోసం ఏమో తీసుకొచ్చాము, తినండి అని. మహర్షి అంటాడు, అసలు ఈ పని చేయకూడదని కదా ఇంత దూరం వచ్చింది నేను, మళ్ళీ ఇదంతా ఏమిటి అనుకుంటే వాళ్ళు వినలేదు. మీరు ఎట్లయినా తినాల్సిందేనని ఒక అరిటాకు వేసి గారెలు బూరెలు అవి ఇవి అక్కడ అవి ఉంటే కొద్దిగా తినుండేవాడు. ఇక్కడ బ్రహ్మాండం నిండిపోయిందట. వాళ్ళు అన్నారట, నేను పెట్టింది తినండి అని ఒక ఆవిడ, నేను పెట్టింది తినండి అని ఒక ఆవిడ. ఇట్లా అంటూ ఉంటే ఈయన అన్నాడట, నేను తినలేదు, అసలు ఈరోజు ఉపవాసం ఉందామని వచ్చాను. లేదు స్వామి మా కోసం తినండి అని అంటుంటే ఒక ఆవిడ వడ్డిస్తూ ఉందట. పక్కన ఆవిడ అంటుందట, తినండి స్వామి మీకు పెట్టేది ఆమె పార్వతి, పెట్టే తినండి, పార్వతి అనుకొని తినండి అంటుందండి. ఏంద్రా ఇట్లా అంటుందని తిన్నాడు. నాది నేను పెట్టింది తినండి తిన్నాడు, నేను పెట్టింది తినండి స్వామి తిన్నాడు. మొత్తానికి ఏమైపోయిందంటే మహర్షి అంటాడు, ఒక 3 రోజులు సరిపోయేటట్టుగా తినాల్సి వచ్చింది. ఏమిటా ఈ ప్రారంభం అనుకున్నాను నేను. ఆ తర్వాత వాళ్ళు, స్వామి మళ్ళీ వస్తాము, మీరు ఈ ప్రాంతంలోనే ఉంటారు కదా, మధ్యాహ్నం భోజనం చేస్తామన్నారట. ఇంకేంటి అసలు 3 రోజులు తినే పరిస్థితిలో లేననుకుని ఈయన అనుకుంటుంటాడు. వాళ్ళు వెళ్ళి ఈయన వాళ్ళని తప్పించుకోవాలని వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఒక చెట్టు దగ్గర, ఆ చెట్టు దగ్గర కూర్చుంటే ఏది ఇక్కడ దగ్గర కాకుండా దూరంగా వెళ్ళి ఇంకెక్కడికి రాలేరు అనుకుని ఒక డౌన్లో ఒక లోయలాగా ఉంటే ఆ చెట్టు దగ్గర కూర్చుంటే వాళ్ళు 7 మంది మళ్ళీ వచ్చారట భోజనం తీసుకుని.
ఎంత చెప్పినా వినకుండా పెట్టారట, మళ్ళీ తిన్నాడట అది కూడా. ఆ తర్వాత ఇది ఏమిటా ఇది, మనం ఇంత దూరం వచ్చినా కూడా చూడు ప్రారంభం ఇట్లా ఉంది, ఈ దేహం ఇలా తినాల్సి వచ్చిందేమో, ఇది ఏమి పరిస్థితో అని అనుకుంటూ ఉంటే వాళ్ళు వెళ్ళి అల్లంత దూరం పోతున్నారట. ఈయన అయినా వీళ్ళేమిటి ఇట్లా పట్టుకున్నారని చూస్తూ ఉంటే వాళ్ళు అదృశ్యమయ్యారు అంటాడు. వాళ్ళు ఎవరో నాకు అర్థం కాలేదు, మళ్ళీ నాకు కనిపించలేదు వాళ్ళు. ఆ తరువాత ఆశ్రమం నుంచి ఒక భక్తుడు బయలుదేరి 3:30-4 అయ్యేటప్పటికి మహర్షి ఇంకా రాలేదని ఆయన కోసం వెతికి తిరుగుతూ వస్తుంటే ఆయన కనపడితే ఆయన భోజనం పట్టుకొని ఒక కొబ్బరికాయ, పెద్ద కొబ్బరికాయ అంత మామిడి పండు 2 తీసుకొని వచ్చాడట. వచ్చి స్వామి నాయన ఇది జరిగిన విషయము అని అంతా చెప్పిన తరువాత పోనీ మీరు భోజనం చేయకపోతే పోయారు, కనీసం ఈ మామిడి పండున్న తినండి అన్న రసం తీసి ఇచ్చాడు తప్ప ఆ భక్తుని యొక్క పరిస్థితి చూసి ఆ మామిడి పండు రసం కూడా నేను తీసుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా జరిగిపోయింది ఆ రోజు. అంటే ఏదైతే వద్దనుకుంటామో అది కనుక మన ప్రారంభంలో ఉంటే అది జరిగి తీరుతుంది అని నేను అనుకున్నాను అని అంటాడు. అంటే వాళ్ళు మాత్రం అదృశ్యమయ్యారనేటువంటి మాట రమణ మహర్షి వాడడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. అది ఇంకెవరో జీవితాల్లో ఉంటే నేను పట్టించుకోను, కానీ మహర్షి అంటే అప్పుడు కేవలం 20 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఒక 6 నెలలకి ఈయన ఇట్లాగే ప్రతిరోజు తిరుగుతూ ఉండేవాడు. ఆ స్కంద గుహ అదంతా కూడాను గిరి ప్రదర్శనం చేస్తూ ఉండేవాడు. ఒక దశలో తన కూడా ఎవరో ఇంకొక స్వామి కూడా ఉంటాడు, అదేదో పేరు రాశాడు నాకు జ్ఞాపకం లేదు, అప్పుడు ఓ చదివాను. ఆ పైన నుంచి ఒక ఆవిడ ఒరే అని పిలిచిందట. చూడండి తమాషా, ఒరే అని పిలిచిందట మహర్షిని. మహర్షి అట్లా పైన చూచాడట, చాలా ఎత్తున ఉండి ఆవిడ ఏదో పండ్లు కోస్తూ ఉందట. ఆ కొండ పైన అంత పైకి ఎక్కడానికి కూడా అవకాశం లేదు. స్త్రీ ఏమిట్రా ఈవిడ ఇంత దూరం ఎక్కింది, ఇంత ఎత్తుకు ఎక్కింది అని మహర్షి అలా చూస్తూ ఉంటే, ఏరా ఇలా తిరుగుతూనే ఉంటావా నువ్వు, నీ కర్మ గాలిపోను, ఓ చోట కూర్చోరాదు అన్నదట. మహర్షి అలా చూస్తూనే ఉన్నాడట. ఈ పక్కన అతను కూడా చూస్తున్నాడని చెప్తాడు. ఆ తర్వాత ఆవిడ కూడా కనపడలేదంటాడు. ఇక్కడ వడ్డించేటప్పుడేమో నీకు వడ్డించేది పార్వతి అయ్యా తిను అని ఒక ఆవిడ నింది అంటాడు. ఇప్పుడు ఆవిడ కూడా కనపడలేదని. అంతే, ఇది జరిగింది అప్పటికి మహర్షికి 21వ సంవత్సరం జరుగుతూ ఉంది. అంతే, వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ ఎక్కడికి కదలలేదు. మహర్షికి ఋషికేశం ఎక్కడుందో తెలియదు, మహర్షికి కాశీ ఎక్కడుందో తెలియదు, రామేశ్వరం ఎక్కడుందో తెలియదు, తిరుపతి ఎక్కడుందో తెలియదు, బద్రీనాథ్ ఎక్కడుందో తెలియదు. ఎక్కడైతే ఆ స్కంద గుహను వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఆయనకు చిన్న కుటీరం కట్టారో ఆ ప్రదేశంలో ఉన్నాడో, చివరికి దేహాన్ని వదిలేటప్పుడు కూడా అక్కడే ఉన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఒక్క పుణ్యక్షేత్రానికి పోలేదు, ఒక్క తీర్థక్షేత్రానికి పోలేదు. ఎందుకో తెలుసా, అన్నీ తనలోనే ఉన్నాయి కనుక ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ప్రారబ్ధాలు ఈ విధంగా ఉంటాయి. కానీ పంచాక్షరం పావనం ఉచ్చరంతః పతిం పశూనాం హృది భావయంతః. ఇప్పుడు ఆ మహాత్ముడు లోపల ఆలయం కట్టాడు అనుకోండి, బాగా అర్థం చేసుకోండి, ఇదే లోపల ఆలయం కట్టాడు, కానీ పరమేశ్వరుడు వస్తాడు అనే ఆలయం కట్టాడా? కానీ పరమేశ్వరుడు అక్కడికి వెళ్ళాలి ఆయన హృదయంలోకి. ఆ సమయానికి ఆయన ఎక్కడైతే కుంభాభిషేకం చేస్తూ ఆనందిస్తూ ఉంటాడో ఆ సమయంలో నేను దర్శనం ఇవ్వాలి అని అనుకోకపోతే రాజుకి ఎట్లా కల్లో కనపడి చెప్పాడు అంటాను. బాగా అర్థం చేసుకోండి. ఇది ఆయన ప్రారంభంలో ఉందా లేదా అది వేరే విషయం, పురుషార్థం. అది పరమేశ్వరుడు కోసం భావన చేయడం అనేటువంటిది పురుషార్థం. ప్రారంభంలో లేనిదైనా పురుషార్థం అయినప్పటికీ కూడాను భగవద్ అనుగ్రహంతో నీకు ఇవన్నీ కూడా లభ్యమవుతాయి. ఒక్కటే, ప్రారంధాన్ని ఎవ్వరూ తొలగించలేరు. కానీ మన భక్తి గనక అతిశయిస్తే, ఇది కొద్ది హృదయంతో అర్థం చేసుకోవాలి మీరు. నొసటి రాత రాసేవాడు తుడపగలడు గనక ప్రారబ్ధాన్ని ఎవ్వరూ మాఫీ చేయలేరు. కానీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మాత్రం మాఫీ చేయగలదు. ఎట్లాగూ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సుప్రీంకోర్టు జడ్జి మరణశిక్ష విధించాడు అనుకోండి, ఒక వ్యక్తికి, ఒక దోషికి మరణశిక్ష విధించాడు, అయిపోయి. ఎందుకంటే ఇంకా ఆయన నియంత శాసనం అది. ఎప్పుడైతే తనకి మరణశిక్ష విధించానో అని అన్నాడో వాడిని ఉరి తీయాలి. కానీ అదే వ్యక్తి పిటిషన్ పెట్టుకుంటే,
లిసన్. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు అనుకోండి, వాడిని ఉరిదీస్తారా? కాబట్టి ప్రారబ్ధాన్ని శాసించేటువంటి కర్తగా పరమేశ్వరుడు ఉంటాడు. అవసరమైతే కరుణామూర్తిగా దయను మీ మీద కురిపించి, నా మీద కురిపించి ప్రారబ్ధాన్ని కూడా తొలగించేటువంటి శక్తి ఉంటుంది. ఈ స్థాయికి వెళ్ళాలి జీవితం అని అంటే నిరంతరం పతిం పశూనాం హృది భావయంత, నిరంతరం కూడాను పరమేశ్వరుణ్ణి భావయంత చింతయంత ధ్యానించడంలోనే అది లభ్యం అవుతుంది. కనుక 2 దశల్లో చూచాం. ఇప్పుడు సిద్ధపురుషుని యొక్క దశలో శివోహం, మన స్థాయిలో ఓం నమ శివాయ. మనం ధ్యానిస్తూ ఉండాలి, హృదయంలో పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉండాలి. పతిం పశువునాం హృది భావయంత. కానీ జీవన్ముక్తుడు హృదయంలో దర్శిస్తూ ఉంటాడు. ఎలా? తన స్వరూపంగా. ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే, ఆ స్థాయిలో ఉంటాడు. కనుక భిక్షాశనాదిక్షు పరిభ్రమంత, ఇది భిక్షాశన. ఇది మళ్ళీ అంటే ఆయనకేమో భిక్ష, నలుగురు చోటుకి వెళ్ళడం, మనకు పరమేశ్వరుడు పెట్టేటువంటి భిక్ష. భిక్షాశన దిక్షు పరిభ్రమంత. కాబట్టి దేహం ఉంది కనుక అది అక్కడ ముఖ్యం. దేహం ఉంది కనుక, ప్రారంధం ఉంది కనుక, ప్రారంధం ఉన్నంతవరకు ఈ దేహంలో తాను ఉండాలి. వాస్తవానికి తాను దేహంలో లేడు, దేహమే తనలో ఉంది. మనం చెప్పాను, దేహం పోతూ ఉంటే దేహంలో తాను పోవడం కాదు, ఆ పోయేటువంటి దేహమే తనలో పోతూ ఉంది. ఎందుకని? ఆకాశానికంటే కూడా సూక్ష్మతరమైనటువంటి వాడు కనుక. దేర్ ఫోర్ భిక్షాశన దిక్షు పరిభ్రమంత. భిక్ష తమాషా చూడండి. ఎందుకని? దేహానికి, అది తనకు కాదు. బ్రహ్మచారికి సన్యాసికి ఇద్దరికీ గృహస్థులు భిక్ష పెట్టాలని శాస్త్రం. భిక్షకు పోవాల్సిన వాళ్ళిద్దరే, ఇంకెవ్వరు కాదు. యతిశ్చ బ్రహ్మచారీచ పక్వాన్న స్వామినావుభౌ, అది శాస్త్రం. కాబట్టి ఎవడైతే యతి, ఇప్పుడు యతి పంచకం చూస్తున్నాం కదా, యతి ఎవడైతే ఉన్నాడో సన్యాసి, బ్రహ్మచారీచ అంటే విద్వత్ సన్యాసి కావచ్చు, వివిధిష్ట సన్యాసి కావచ్చు. సన్యాసికి బ్రహ్మచారికి పక్వాన్న స్వామినావుభౌ. కాబట్టి మనం వండినటువంటి ఆహారాన్ని వాళ్ళు వచ్చినప్పుడు పెట్టాలి. ఎందుకో తెలుసా? ఎందుకండి? వాళ్ళు ఏదైనా పని చేసుకోవచ్చు కదా. వాళ్ళు పని చేసుకోలేక కాదు, సోమరిపోతులై కాదు. వాళ్ళు చేసేటువంటి కార్యం, ఇప్పుడు ఓ సైంటిస్ట్ ఉన్నాడు, సైంటిస్ట్ని గవర్నమెంట్ పోషిస్తూ ఉంది. ఎందుకు పోషిస్తూ ఉంది? ఆ సైంటిస్ట్ ఏదైతే పరిశోధనల ద్వారా తీసుకొస్తాడో అవి సమాజానికి ఉపయోగపడతాయి కనుక అతన్ని పోషించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అట్లాగే సాధువు నిరంతరం భగవత్ సేవలో ఉన్నాడు కనుక ఆ సాధువు తరిస్తే తద్వారా ఆయన ద్వారా వచ్చేటువంటి గ్రంథాలు, ఆయన ద్వారా వచ్చేటువంటి ఉపదేశాలు, ఆయన ద్వారా వచ్చేటువంటి ప్రవచనాలు సమాజాన్ని ఉద్దీపింపజేస్తాయి కనుక, ప్రభావితం చేస్తాయి కనుక అటువంటి వ్యక్తిని ప్రభుత్వం పోషించదు, సమాజం పోషిస్తుంది. సమాజం కోసం తాను ఉన్నాడు కనుక సమాజ అభ్యుదయం అంతా కూడా ఆయన మీద ఆధారపడింది కనుక సమాజం పోషిస్తుంది. అలాగే బ్రహ్మచారి కూడాను, వాడు వంట చేసుకుంటూ కూర్చుంటే వాడు చదువుకోలేడు కనుక అతనికి కూడాను విద్య కావాలి. ఈరోజు బ్రహ్మచారి, రేపు యతి పురుషుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, వివిధిష సన్యాసి మొదట కావచ్చు, విద్వత్ సన్యాసిగా తర్వాత కావచ్చు, జీవన్ముక్తులైపోవచ్చు. కాబట్టి ఒక పవిత్రమైనటువంటి భావనతో నడిచేటువంటి వీళ్ళని పోషించడం అనేటువంటిది సమాజం యొక్క బాధ్యత అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. కనుక ఇలా ఈ దేహం ఉంది గనక దిక్షు పరిభ్రమంత. తమస్సు చూడండి, ఆహారమేమో భిక్ష ఆహారం, భిక్షాశన భిక్ష ఆహారంగా తీసుకుంటూ ఉన్నాడు. ఓకే, కానీ దిక్షు పరిభ్రమంత అది ఎందుకండి? ఒక చోట లేడు, తిరుగుతూ ఉన్నాడు. ఎందుకని? సంగత్వం ఏర్పడకూడదు కనుక. వివిధిష సన్యాసి అయినా, విద్వత్ సన్యాసి అయినా, తరించిన వాడైనా, తరించడానికి ప్రయత్నించినటువంటి వాడైనా ఒక్క చోట ఉన్నప్పుడు సంగత్వాలు ఏర్పడిపోతూ ఉంటాయి. సరేనా? ఆ నేను అనేటువంటిది లేకుండా చేసుకోవాలి, నాది అనేటువంటిది లేకుండా చేసుకోవాలి. ఒక ప్రదేశంలో గనక ఉంటే ఆ ప్రదేశంలో ఉండేటువంటి వ్యక్తులతో సంబంధాలు అధికమైపోతాయి అనేటువంటి ఉద్దేశం చేత శాస్త్రం ఎట్లా నిర్ణయించిందంటే సన్యాసికి సప్తభిక్ష అన్నది, 7 ఇళ్ల దగ్గర భిక్ష తీసుకోమన్నది. ఆ రోజుల్లో అంటే ఇప్పుడు జెర్సీ కౌలు అనుకోబాకండి మీరు, ఆ రోజుల్లో ఆవులు ఉంటాయి కదా, ఆవుల దగ్గర నుంచి పాలు తీస్తారు కదా, ఒక ఇంటి దగ్గర ఎంతసేపు నిలబడాలంటే పాలు తీసినంత సమయం అన్నాడు, అంతే.
అంతసేపు నిలబడి అట్లా 7 ఇళ్ల దగ్గరికి వెళ్ళి సప్తభిక్ష 7 గృహాల దగ్గర నిలబడి భిక్ష తీసుకోవాలి. ఒకవేళ 7 మంది వేయలేదనుకోండి, ఆ రోజు ఉపవాసం ఉండాలనే కానీ 8వ ఇంటి దగ్గరికి పోవడానికి అవకాశం లేదు. కనుక 7 ఇళ్లలో భిక్ష తీసుకోవాలి. 3 రాత్రులు ఒక ఊరిలో ఉండాలి, అంతే. 3 రాత్రులు. 4వ రాత్రి ఆ ఊరిలో నిద్ర చేయడానికి అవకాశం లేదన్న సన్యాసిని. కారణం ఏంటో తెలుసా? అంతకు దాటితే మళ్ళీ అక్కుండే వ్యక్తులతో సంబంధాలు ఏర్పడిపోతాయేమో అనేటువంటి ఉద్దేశం చేత దిక్షు పరిభ్రమంతః. కాబట్టి ఈ దేహం వర్తమానైపి దేహేస్మిన్, శంకరాచార్య వారు మరొక ప్రకరణ గ్రంథంలో చెప్తారు, వర్తమానేపి దేహేస్మిన్ అస్మిన్ దేహే ఛాయావత్ అనువర్తిని. ఛాయావత్ అనువర్తిని. ఒక నీడ ఎట్లాగైతే మన దేహాన్ని అనుసరిస్తూ ఉంటుందో, ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం, దేహం పోతూ ఉంది, దీని నీడ పడుతుంది ఛాయ. దేహం ఎట్ట పోతూ ఉంటే అట్లా ఛాయ వస్తూ ఉంటుంది. ఏ దేహానికి సంబంధించిన నీడో అది ఆ దేహాన్ని అనుసరించి పోతూ ఉంటుంది. ఎంతవరకు? దేహం ఉన్నంత వరకు ఉంటుంది. కానీ ఆ దేహం ఛాయ ఏదైతే ఉందో ఆ ఛాయ ఒకవేళ మంచి పువ్వుల మీద పడింది అనుకోండి, ఆ ఛాయ ఎవడిదో వాడు ఆనందిస్తాడా? ఒకవేళ వస్తూ ఉంటే ఒక మహాత్ముడు ఉంటే ఆ మహాత్ముడు యొక్క పాదాల మీద ఛాయ పడింది అనుకోండి, వీడు నమస్కరించామని తృప్తి చెందుతాడా? ఇంకా కొద్ది దూరం పోతే ఆవు పేడ మీద పడింది అనుకోండి, చెప్పండి, వాడికి మాలిన్యం అంటిందని అనుకుంటాడా? లేదు. ఛాయకు ఏది జరిగినా అది తన ఛాయగా ఉందే కానీ, తనను అనుసరిస్తూ ఉందే కానీ, దానికి ఏది జరిగినా ఆ సుఖదుఖాలు తనకు ఎట్లాగైతే లేవో, ఈ దేహం కూడాను, తాను ఈ దేహంలో ఉన్నాడు కనుక జీవన్ముక్తుడు. ప్రారబ్ధవశాత్తు దేహం కదులుతూ ఉండినా ఈ దేహం తనది అని మనకు అనిపిస్తూ ఉందే కానీ, మన ఛాయ మనకు ఎట్లాగైతే మనదే అయినప్పటికి కూడాను దాని మీద ఎట్లాగైతే మమత లేదో ఈ దేహం మీద కూడా అలా లేనిటువంటి వాడు కనుక అహంతా మమతా భావ, అహంతా మమత అభావ. కాబట్టి నేను నాది అనేటువంటి భావం సంపూర్ణంగా లేనిటువంటి వాడు, ఇటువంటి వాడు జీవన్ముక్తుడు. ఇది జీవన్ముక్తస్య లక్షణం, జీవన్ముక్తస్య లక్షణం. కనుక ప్లీజ్ భిక్షాసన దిక్షు పరిభ్రమంతః. ఒక్క చోటంటూ లేకుండా ఏ సంగత్వానికి అవకాశం లేనిటువంటి వాడు కనుక ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. స్వామీజీ, మరి దిక్కులు తిరుగుతూ ఉంటాడు కదా ఈ జీవన్ముక్తుడు, ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఎక్కడెక్కడికి పోతాడు? ఏమో, ఆ ప్లానింగ్ ఆయన దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది? ప్రారబ్ధం దగ్గర. అది ఎందుకని తెలుసా? తనది కాదు ఇప్పుడు దేహం, తనకు లేదు దేహం. ఈ దేహమే తనది కాదు, నీ దేహము నా దేహం కూడా తనదే. అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి మహానుభావుడు. నిన్నటి వరకు చూచాం మనం. కనుక ఈ దేహం ప్రారబ్ధానికి సంబంధించింది కనుక ప్రారబ్ధం ఈ దేహాన్ని ఏ వైపుకి తీసుకొని పోతా ఉంటే అక్కడికి పోతుంది. మనకైనా అంతే, ఆయనకైనా అంతే. కాకపోతే మనకు ఇష్టాలు ఉంటాయి కనుక, రాగద్వేషాలు ఉంటాయి కనుక కొన్ని చోట్లకు పోతే మనం సుఖపడతాం, కొన్ని చోట్లకు పోతే దుఃఖపడతాం. కానీ అతడికి లేదు. దేహం మీదనే ధ్యాస లేనటువంటి వాడు కనుక అహంత మమత అభావ. కాబట్టి నేను నాది అనేటువంటిది సంపూర్ణంగా లేనిటువంటి వాడు కనుక ఈ ప్రారబ్ధవశాత్తు గాలి ఎట్లాగైతే ఒక పువ్వు అట్లా ఉంటే గాలి తీసుకొని పోతా ఉంది, గాలిలో అనేకం కదిలిపోతూ ఉన్నాయి, ఒక సౌరభం పోతా ఉంది, సుగంధం పోతా ఉంది గాలితో పాటుగా. అట్లాగే ప్రారబ్ధము ఈ దేహాన్ని ఎటు తీసుకొని పోతా ఉంటే అతను అట్లా పోతూ ఉంటాడు. ఎటు పోయినా కూడా దేహమే పోతుంది కానీ తాను మాత్రం కాదు. అది కూడా అర్థం చేసుకో. ఎందుకని? కుండను తీసుకొని పోతూ ఉంటే కుండ పోతుందే కానీ కుండలో ఉండే ఆకాశం ఎక్కడికి పోవడం లేదు. ఆకాశం కుండలోనే ఉంది, బయట ఉంది. వెళ్ళేది కుండే కానీ ఆకాశం మాత్రం కాదు. అట్లాగే నడిచేటువంటిది దేహమే కానీ ఆ జీవన్ముక్తుడు మాత్రం కాదు. ఎందుకని? లేని చోటకి కుండ పోగలదు, లేని చోటకి దేహం పోగలదు. అంతటా నిండి నిబిడీకృతమైన వాడు ఎక్కడికి పోతాడు, ఎలా పోతాడు తీస్తుపోవాలి. అర్థమవుతుంది? కాకపోతే ఆ మహాత్ముని యొక్క సన్నిధి మాత్రేణ ప్రారబ్ధవశాత్తు ఈ దేహం ఉంది కదూ, కనుక ఈ దేహంలో తెలుస్తూ ఉన్నాడు కదా తాను. అందుకని ఇది దేవాలయం.
ఇది దేవాలయం కనుక పావయన్ వసుధాం సర్వాం, కేవలం ఆ ప్రారబ్ధం చేతనే ఆయన నడుస్తూ ఉండినా ఎక్కడికెక్కడికి ఆయన పోతూ ఉంటే, ఎక్కడెక్కడ ఆయన పాదం పడుతూ ఉంటే పావయన్ వసుధాం సర్వాం, సర్వాం వసుధాం పావయన్, ఈ భూమిని అంతా కూడాను పవిత్రం చేస్తూ విచచార నిరంతరం, ఆయన ఎక్కడెక్కడ పాదం పెడుతూ ఉంటే అదంతా కూడా పరమ పవిత్రమైపోతూ ఉంటుంది. ఈ విధంగా సమస్తాన్ని పవిత్రం చేస్తూ, అంటే ఆయన ఉండడం వల్ల ఆ దేహం పవిత్రమైంది. కానీ ఆ దేహం తాను అనేటువంటి భావన లేనిటువంటి మహితాత్ముడు, అటువంటి వాడు కౌపీనవంత ఖలు భాగ్యవంత, కౌపీనవంత అపి భాగ్యవంత, కేవలం కౌపీనమే ధరించున్నా కూడాను మహాభాగ్యవంతుడు. ప్లీజ్, ఎందుకని ఆ అహం మమ ఎగిరిపోయింది కనుక, ఆత్మయే తాను అనేటువంటి జ్ఞానం సంపూర్ణంగా కలిగింది కనుక. అలా కలగలేదనుకోండి, ఒకవేళ కౌపీనం పెట్టుకొని ఉన్నా అది అనేక సమస్యలకు దారితీయచ్చు. కౌపీన సంరక్షణార్థం, విన్నారు ఇదే, కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ, కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ. ఒక ఏదో ఒక అరణ్య ప్రదేశంలో ఒక చిన్న ఆశ్రమం కుటీరం పెట్టుకొని ఒక సాధువు ఉన్నాడు. ఆయన వెళ్ళి ఒక ఆయన దర్శనం చేశాడు. అయ్యో ఈయన చాలా ప్రశాంతంగా ఉన్నాడు, మహానుభావుడు, చాలా జ్ఞానం ఉంది, అప్పుడప్పుడు నన్ను దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాడు. దర్శనం చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆయన మనసులో అది కదులుతూ ఉంది, ఆ మహాత్ముని మళ్ళీ చూడాలి, ఆ మహాత్ముని మళ్ళీ చూడాలి, ఆయన దగ్గర మళ్ళీ వినాలి. బయలుదేరి వచ్చాడు. ఇంతకుముందు ఒక చిన్న కుటీరం, కేవలం అల్లంత దూరాన ఒక కౌపీనం ఒకటి ఆరేసి ఉండేవాడు. అంటే రెండే ఉండే కౌపీనాలు, ఒకటి ఉతుక్కున్నాడు ఆరేసేవాడు, రెండోది కట్టుకునేవాడు, అంతే. మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఈసారి ఎట్లుందంటే, ఇప్పుడు ఒక సంవత్సరం అయిన తర్వాత వచ్చాడు, చాలా కష్టంగా ఉంది. ఈ పక్క చీరలు ఆరేసి ఉన్నారు, ఆ పక్క షర్ట్లు ఆరేసి ఉన్నారు, ఈ పక్క ప్యాంట్లు ఆరేసి ఉన్నారు. ఒరేడు ఆయన ఏంది ఇట్లయిపోయింది ఈ ఆశ్రమం అని అనుకొని, వాటి మధ్యలో అసలు ఆశ్రమం కనపడడం లేదు, కుటీరమే కనపడడం లేదు, ఇవి అయిపోయినాయి అంతా. తాళ్ళు కట్టి వాటి మీద అంతా వేలాడేసి అటేటో తిరిగి లోపలికి వచ్చాడు. వస్తే ఆ మహాత్ముడు కూర్చొన్నాడు. మహాత్మా, ఏంటి అసలు ఇదంతా కూడా? గతంలో ఒక్కటే ఒకటి ఉండింది కౌపీనం, మీ దేహం మీద ఒకటి ఉండింది, దండం మీద ఒకటి ఉండింది. అది కూడా దండం లేదు, ఏమి లేదు. అప్పుడు అది కేవలం ఒక చెట్టు మీద ఆరేసి ఉండేవాడు. ఇప్పుడు అట్లా కాదు, తాళ్ళు తెచ్చుకొని తాళ్ళు కట్టి వాటి మీదంతా సినిమా తెరల్లాగా. ఇదంతా ఏంటి మహాత్మ అన్నాడు. నాయన, కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ. పటాటోపహ అంటే, పటం అంటే తెలుసు కదా మీకు, ఘటాపట విన్నారు కదా, ఘటం అంటే కుండా, పటం అంటే వస్త్రం. పటాటోపహ వస్త్రాడంబరం, పట ఆటోపహ వస్త్రాడంబరం. ఏంటి వస్త్రాడంబరం అంటే, నాయన కౌపీన సంరక్షణార్థం. అదేంటి స్వామి, నువ్వు చూచావు కదా, 2 కౌపీనాలు ఉన్నాయి కదా, నాకు 2 గోచెలు ఉన్నాయి కదా, ఒకటి ఆరేసేవాడిని, ఒకటి కట్టుకునేవాడిని. అవును స్వామి, ఒకటి కట్టుకుంటుండేవాడిని, మళ్ళీ 2వ రోజు ఆ ఆరేసిన దాన్ని కట్టుకోవాలని పోయేటప్పటికి ఎలుకొచ్చి కొట్టేసేది. ఇంకా అది రంధ్రం ఉండేది. రంధ్రం ఉండేటప్పుడు ఏమి కౌపీనం, ఏం చేయాలనో అర్థం కాలేదు. నాకు ఎవరు తీసుకొచ్చి ఇస్తారు నాయన, ఎవరో నీలాంటి వాళ్ళు వస్తే ఎప్పుడన్నా ఇస్తారు, ఇక్కడ ఎవరు ఉండే అవకాశం లేదు. ఇంకా నేనేదో ఆకులు గీకులు అయ్యి కట్టుకొని అవన్నీ కూడా అలర్జీగా ఉంది, ఏం చేయాలనో అర్థం కాలేదు. అప్పుడు ఎవరిని అడిగితే, స్వామి ఈ ఎలుకలు రాకుండా ఉండాలంటే మేము పిల్లులను పెంచుతాం. అప్పుడు నాయన ఒక పిల్లి తెచ్చి నాయన నాకు, చూడండి అన్ని వదులుకొని వచ్చిన వాడికి ఈ కౌపీన సంరక్షణార్థం, ఈ గోచిని రక్షించుకోవడానికి ఒక పిల్లి. ఆ పిల్లి తిరుగుతూ ఉంటే ఇది ఎలుకుండదు, ఎలుకుండదు కనుక కొట్టదు, కొట్టదు కనుక పూర్వంలాగానే ఉంటుందనే పిల్లి. మరి పిల్లి ఎలుక దగ్గరకు వచ్చినా కూడా చంపేటట్టు లేదట, మియా అని కూడా అనడం లేదట. ఎందుకనంటే నీరసించిపోయిందట. ఎందుకు నీరసించిపోయిందంటే దీనికి తిండి లేదు. అప్పుడు ఆలోచన చేశాడ, ఏం చేయాలి, ఏం చేయాలంటే, స్వామి పాలు పోయాలి, పాలు పోయిపోతే అది ఎట్లని, పాలు ఎట్లా వస్తాయి నాయన నాకు, ఆవు, మరి ఆవుని తెచ్చుకుంటే, ఆవు ఉంటే సరిపోద్దా కదా. వాడిని తీసుకొచ్చారు. వాడు ఎట్లుంటాడు, ఈయనలాగా సన్యాసి, వాడేమన్నా భార్యతో వచ్చాడు వాడు. ఆ తర్వాత ఆశ్రమానికి వచ్చిన తర్వాత పిల్లవాడగలిగాడు. అర్థమైందే. ఇప్పుడు వాడు చేరాడు. ఇంకా వాడు చేరిన తర్వాత ఇప్పుడు వాడికి జీతం ఎట్లా?
జీతం ఇవ్వకపోతే వాడు ఎట్లా పని చేస్తాడు? అప్పుడేం చేస్తాడంటే కావాల్సిన స్థలం ఉంది కనుక ఇక్కడ మనం ఏదైనా వరిధాన్యం పెడతాము అని ఎవరు ఆలోచన చేస్తే పొలం పెట్టడానికి, ఆ పొలం పెట్టడానికి మళ్ళీ పొలం దున్నేవాడు వాడు ఒకడు, ఆయన భార్య, ఆయన పిల్లలు. ఇప్పుడు అదంతా కూడాను ఈ వైపున ఆయన అటుపోయి చూడుబో, ఆ పైకి వెళ్ళి చూడుబో అని పైకి వెళ్ళి చూస్తే అదంతా కూడా పొలం. నాయన ఆ పొలాన్ని పండిస్తున్నావు నాయన, ఆ పొలంలో వచ్చేటువంటిది ఆదాయం వీళ్ళు తినగా పోయినటువంటిది వాళ్ళకి నేను జీతం ఇచ్చి ఇట్లా ఉన్నాను. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళు ఆరేస్తూ ఉన్నారు అక్కడ. కాదు ఎత్తుగా ఉంటే గాలి వస్తుందని చెప్పేసి దీని ముందు వచ్చి ఆరేస్తున్నారు. నేను వద్దన్నాను అనుకో వాళ్ళు వెళ్తారేమో, వాళ్ళు వెళ్తే నేను పాలు తీయలేను, ఊరికే దాన్ని తన్నించుకోవడం తప్ప. ఇక్కడేమో నాకు ఈ ధాన్యం ఇదంతా పండించడం తెలియదు. అందువల్ల అసలు ఒక్కొక్కసారి నేనే బయటికి రాలేని రీతుల్లో కట్టేస్తుంటారు. నేనేమనుకుంటానంటే అదే డోర్ కర్టన్ అనుకొని బయటకు వస్తుంటాను, అంత తప్ప ఇంకేమీ లేదు. కౌపీన సంరక్షణార్థం అయం పటాటోప. చూసారా, కౌపీనవంత ఖలు భాగ్యవంత, అక్కడ కౌపీనవంత దౌర్భాగ్యవంత. కాబట్టి ఏమి కట్టుకున్నామని కాదు, ఎక్కడ ఉన్నామని కాదు, మన మనసు ఎట్లా ఉంది, మనం ఎక్కడున్నాం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.